దేవుడు సిద్ధపరిచినంత మాత్రాన మీరు రావాల్సిన రూల్ ఏమి లేదు. మీరు ప్రయత్నం చేశారు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి సహాయం ఉంది, మీ ప్రయత్నం ఉన్నది. ఈ రెండు కలిసి వేసి మీరు ఎక్కడున్నారంటే మందిరంలో ఉన్నారు. కొంతమందికి ఇంకా కొంతమంది రావాలి, చాలామంది రావాలి. వాళ్ళకి దేవుడి సహాయం ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు ఏం చేయలేకపోయారు చెప్పండి, ప్రయత్నం చేయలేకపోయారు. దేవుడి సహాయం లేవలేని వాళ్ళకు కూడా ఉంటున్నారు. లేవలేని మంచాలతో కూడా తీసుకొచ్చారు. వేసుకుంటారు దీనికి మంచం తీసుకొచ్చేస్తారు. వెళ్ళాలని ఉండాలి. ఏమి వెళ్తాంలే అనుకుంటారు. 2 రోజులు వెళ్ళాక కావదా అనుకుంటారు కొంతమంది చివరి గుడికి వెళ్తే సరిపోదా అనుకుంటారు. మరి కొంతమంది ఏంటంటే గుడికి వెళ్ళేది, మరి కొంతమంది వెళ్తే అంత వెళ్ళకపోతే అంత. ఇట్లాంటి చాలా రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. రకరకాల ప్రశ్నలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నలో మీరు ఎవరు కూడా లేరు అనుకుంటున్నాను. ఎందుకంటే లేకపోతే వచ్చేవాడు కాదు ఇక్కడ. కొంతమందికి వెళ్ళాలని ఉంది కానీ అసలు ఆరోగ్యం సహకరించట్లేదు, ఏం చేయాలని బాధపడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి దేవుడు ఎంతో హెల్ప్ చేసి ఇక్కడ నడిపించాడు అనుకుంటాను. దేవుడు చేయడం ద్వారానే నడిపించబడ్డాం. మీలో కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పగించాం, కొన్ని బాధ్యతలు వాటి కోసమైనా వస్తున్నారు. లేదంటే కొంతమంది మానేసి ఇవ్వడానికి భయం ఇస్తున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏ బాధ్యత లేకపోయినా చక్కగా మందిరానికి రావడమే ఈ బాధ్యత, మొట్టమొదటి బాధ్యత. ప్రతి విశ్వాస యొక్క మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? క్రమం తప్పకుండా ఏం చేయాలమ్మా? మందిరానికి రావాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన ఒక మంచి పని ఉంది. ఆ పని కొరకు మీరు 400 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. చాలా ప్రాముఖ్యమైన పని అది. మీకు 400 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే మీరు ప్రయాణం చేస్తారా, చేయరా? నేను అడిగిన మాట ఆలోచించరా. చాలా ప్రాముఖ్యమైన పని అది. అది నీకు చాలా మంచిది, ఇంకా చెప్పాలంటే చాలా ఉపయోగం నీకు. అట్లాంటి పని కొరకు మీరు 400 కిలోమీటర్లు ప్రయాణం చేయగలరా, చేయలేరా? ఇప్పుడు నేనేమంటానంటే మంచి మాటలు వినడం కోసం ఎంతసేపు అయినా వాక్యం వినగలరా? అదే నేను చెప్తాను. మరి 400 కిలోమీటర్లు ప్రయాణం చేయలేని ఉండాలి, కానీ చేస్తారు. ఎందుకని చెప్పండి? ఆ పని కోసం. మరి చెప్పాలంటే నేను ఇప్పుడు దగ్గరగా చాలాసేపు చెప్పాలన్న వాక్యం వస్తుంది ఈరోజు. చాలాసేపు నిజం, కానీ ఒక భయం కూడా ఉంది. పౌలు చాలాసేపు ప్రసంగిస్తున్నప్పుడు 5 కొన్ని అవస్థలు మేడ నుంచి పడిపోయి చచ్చిపోయాడు. చాలాసేపు ప్రసంగించాడు పౌలు. అంతసేపు ఎందుకు ప్రసంగించగలిగాడంటే దేవుని యొక్క ఆత్మ అతను ఏం చేసింది చెప్పండి? ఇంకా చెప్పు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిని అలా ఆవేశిస్తున్నప్పుడు ఒక అడ్డు చెప్పడానికి నువ్వెవరవే అసలు నేనెవరు? ఈరోజు ఎక్కువసేపు చెప్పినట్టుందే అన్నారా? అది ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నాం అన్నమాట. ముందుగానే ఈరోజు చాలా ఎక్కువసేపు వచ్చారు, కానీ దేవుడు మనకున్న టైంలోనే ఆ టైం లోపలే ఉంటాడు అన్న దేవుడు. టైం పరిధులు దాటాలని దేవుడు. ఈ పరిధుల లోపలే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం కోసం. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు మనం 2 రోజుల నుంచి నేర్చుకుంటాం నిజంగా. అందుకే చాలా మందికి ఎక్కువ అయిపోయాడు దేవుడు. ఒక బాబు ఉన్నాడు అనమాట. ఆ బాబు వాళ్ళ నాన్నగారికి సుబ్బారావు అనమాట. చాలా ప్రేమిస్తున్నాడు అబ్బాయి. వాళ్ళకి ఒకే ఒక బాబు అనమాట, సుబ్బారావు వాళ్ళ నాన్నగారికి. సుబ్బారావుకి బంధువులు కూడా ఉన్నారు. సుబ్బారావు తమ్ముడు ఉన్నాడు అనమాట. అతని పేరు ఏంటంటే అప్పారావు అనమాట. సుబ్బారావు తమ్ముడు పేరు అప్పారావు. ఈ సుబ్బారావు గ్యాంగ్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. గ్యాంగ్ మ్యాన్ తెలుసు మీకు? గ్యాంగ్ మ్యాన్ అంటే రైలు పట్టాల దగ్గర చేస్తుంటాడు, చిన్న ఉద్యోగం అనమాట. ఇప్పుడు ఈ అప్పారావు మాత్రం మిలిటరీ ఆఫీసర్ అనమాట. ఏం జరిగిందంటే ఆ బాబు ఏం చేశాడంటే ఈ సుబ్బారావు గ్యాంగ్ పని చేస్తూ తండ్రి చాలా కష్టపడి ఆ బాబుని ప్రేమించి ఒక కారు కొనుక్కొచ్చాడు. చిన్న కారు అంటే పెద్ద కారు కాదు, ఆడుకునే కారు అన్నమాట. ఆడుకునే కారు కొనుక్కొచ్చాడు ఆ బాబుకి. ఇదిగో నాన్న నీకోసం కారు తెచ్చానంటే వాళ్ళ మమ్మీ కూడా ఉంది. అంటే డాడీ కారు తీసుకొచ్చాడు అనగానే వెంటనే కారు తీసుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడు తెలుసా? అప్పారావు ఏమవుతాడు? అబ్బాయికి బాబాయ్ అవుతాడు. బాబాయ్ ఏం చేశాడు తెలుసా? ఆయన కూడా ఢిల్లీలో ఉద్యోగం చేస్తాడంట. ఆ రోజు వస్తా ఆ అబ్బాయి కోసం బ్యాడ్ కొనుక్కొచ్చాడు. ఈయనేమో గ్యాంగ్ పని చేస్తా ఒక చిన్న కారు కొనుక్కొచ్చాడు. ఆయనేమో మిలిటరీ పని చేస్తా ఒక పెద్ద బ్యాట్ కొనుక్కొచ్చాడు. అయితే ఆ బాబు ఏం చేశాడు తెలుసా? ఆ కారు వైపు చూడలేదు అసలు, ఈ బ్యాట్ పట్టుకుని వెళ్తున్నాడు.
ఈ బ్యాట్నే తీసుకుంటాడంట. ఈ బ్యాట్నే అసలు కాలుని కనీసం పట్టించుకుంటాడంట. అప్పుడు ఎవరికి బాధ ఉంటుంది చెప్పండి? ఎవరికి బాధ ఉంటుంది? కన్న తండ్రికి ఎంత బాధ ఉంటున్నాము, ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాను తెలుసా? తండ్రి అయిన దేవుడు మనకు ఎవరిని అనుగ్రహించాడు తెలుసా? తన సొంత కుమారుణ్ణి యేసుప్రభుని మనకు అనుగ్రహిస్తే, యేసుక్రీస్తుని అనుగ్రహిస్తే సాతానుని, వాడిచ్చే యువుల్ని, లోకాన్ని, లోకాశలను, శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబాల వైపు మనుషులందరూ ఏమవుతున్నారు చెప్పండి? అప్పుడు చూస్తూ ఉంటాడు. తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రిందట ఎవరు పంపించాడు? యేసుక్రీస్తుని పంపించాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకిచ్చాడు. అసలు ఎవరన్నా కుమారుని చూస్తున్నారమ్మా? కుమారుని తలస్తున్నారా? కుమారు గురించి మాట్లాడుకుంటున్నారా? కుమారుని అంగీకరిస్తున్నారా? కుమారుని ప్రేమిస్తున్నారా? కుమారుని చెప్పింది చేస్తున్నారా? కుమారుని ఆరాధిస్తున్నారా? కుమారుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు నేర్చుకుంటున్నారా? కుమారుని మహిమపరుస్తున్నారా? కుమారుని గణపరుస్తున్నారా? కుమారుని అనేక మందికి వ్యాపింపజేస్తున్నారా? కుమారుని అసలు పట్టించుకోవట్లా. బాబాయ్ తెచ్చిన బ్యాటే గొప్పగా ఉంది అబ్బాయికి. ఇప్పుడు సాతాను ఇచ్చే ఈవులు మాత్రం మీకు ఎంత రుచిగా ఉంటాయో, మీకు ఎంత టేస్ట్గా ఉంటాయో. అప్పుడు మరి సుబ్బారావు బాధపడతారని చెప్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఎవరు బాధపడతారు చెప్పండి? తన సొంత కుమారుడని యేసు ప్రభుని మీ వరకు పంపిస్తే నిజంగా ఆయన పట్టించుకోకుండా మీరు తిరుగుతూ ఉంటే, ఆయన పట్టించుకొని ప్రజల పట్ల దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? కోపం చూపిస్తాడు అనుకుంటారా? లేదు, కోపం కాదు. సుబ్బారావు వాళ్ళ అబ్బాయి మీద కోపం చూపిస్తాడా? అరే నేను తెచ్చిన కాలు తీసుకోమంటా అని చెప్పి కొడతాడా? ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? ఏం చేస్తూ ఉంటాడు? బాధపడతాడు. ఇంకా ఏం చేస్తాడు తెలుసా? ఏడుస్తాడు. ఇంకా ఏం చేస్తాడు తెలుసా? అరే అని లోపల ఎంత చెప్పాలనుకుంటుంది కానీ అర్థం చేసుకోలేకపోతున్నాడు. చిన్న బాబు కదా, చెప్పాలనుకుంటాడు, అర్థం చేసుకోలేడు. తండ్రి యొక్క బాధను, తండ్రి యొక్క వేదనను ఎవరు వినగలరు? ఎవరు అర్థం చేసుకోగలరు? అందరూ అర్థం చేసుకోలేరమ్మా. అందరూ అర్థం చేసుకోలేరు. నా హృదయంలో ఉన్న మంచి మంచి ఉద్దేశాలు, మంచి మంచి తలంపులు నా పిల్లలతో షేర్ చేసుకోవాలనుకున్నా వాళ్ళు అర్థం చేసుకోలేరు. భలే బాధేస్తూ ఉంటుంది ఆ సమయంలో. అందుకనే ఆ దయచేసి గమనించుకోవాలి మీరందరూ కూడా. ఈరోజు వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలోచించాలి. ఈరోజు వాక్యం చెప్పే ముందు ఆటోమేటిక్గా మనం ఆదికాండం 35:11 తీసి పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చదవండి. ఒకరు చదవండి, వినండి. చాలు. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి చెందుము. నీవు ఫలించి అభివృద్ధి చెందుము. ఇప్పుడు మనం 4 కూడికలు అయిపోయింది. మనకు 4 కూడికలు. ఇది 5వ కూడిక. ఈ 5వ కూడికతో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం అన్నమాట. ఈ 5వ కూడికతో. ఈ 5వ కూడిక ముగించిన తర్వాత బాగా ప్రార్థన చేసుకొని మీరు వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ డోర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరంటే మన మహేష్ ఉంటాడు అన్నమాట. మీరు లోపలికి ఎంటర్ అవుతూ పని చేయాలి. సాయంత్రం ప్రార్థనకు వచ్చేటప్పుడు ఓన్లీ విశ్వాసం అంటారు, అన్ని జరుగుతా ఎంటర్ అవుతూ ఆ టికెట్ ఉంటేనే మీరు ఎంటర్ అవుతారు. సాయంత్రం మీరు చూడండి, మీ మేలుకొరకు పెడుతున్నా. ఏం టికెట్ తెలుసా? మీరు ఎంటర్ అవుతున్నప్పుడు ఒక చిన్న స్లిప్ ఒకటి తీసుకురావాలి వచ్చేటప్పుడు. సాయంత్రం పూడికి వచ్చేటప్పుడు చిన్న స్లిప్. ఎవరు? యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళు. ఏం స్లిప్ తెలుసా? అని ఈ 4 రోజుల నుంచి, అంటే ఈ 3 రోజుల నుంచి 5 కూడికల్లో, ఈ రోజు కూడిక వరకు, ఈ రోజు పొద్దున వరకు ఈ కూడికల్లో మీరు ఎటువంటి తీర్మానం, ఈ కూడికలన్నీ విని ఎటువంటి తీర్మానాలు చేసుకున్నారు అని మీ పైన పేరు రాసి తీర్మానాలు రాసుకొని లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అబ్బాయి మహేష్ ఉంటాడు. కరెక్ట్గా సాయంత్రం కూడికి ఎన్ని గంటలకు తెలుసా? మహేష్ 7కి కూర్చోవాలి. ఎక్కడ దిగుతుందో కుదరదు, చేసుకుని కూర్చోవాలి. ఇప్పుడు అంజిరెడ్డి ఎంటర్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు అంజిరెడ్డి కూడా కన్స్ట్రక్షన్ లేదు, ఇక్కడ డౌట్ లేదమ్మా. ఇక్కడ ఎవరికి అంజిరెడ్డి ఎంటర్ అయ్యేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆ స్లిప్ మహేష్కి ఇచ్చి లోపలికి రావాలి. అదే ఈ దారిని వస్తానంటారా? ఈ దారిని ఎవరు పెట్టడం, అక్కడే ఉంటాడు. మెయిన్ డోర్ 2 క్లోజ్ చేయాలి మహేష్. ఆ డోర్ క్లోజ్, ఈ డోర్ క్లోజ్. తీర్మానం లేకుండా ఏం చేయకూడదు చెప్పండి? ఎవరికి? కేవలం మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఈ 3 కూడికలకు అటెండ్ అంటే 4, 2, 3 కూడికలకు అటెండ్ పర్లేదమ్మా. మీరు ఆ స్లిప్ వెంటనే మహేష్కి ఇచ్చి లోపల నుంచి కూర్చోవాలి. నిజంగా అదే ఒక 10,000 రూపాయలు ఇచ్చి కూర్చోమంటానమ్మా నేను, చెప్పండి. అందుకని మీరు రాస్తారు కదా మరి, ఎందుకంటే వ్యర్థంగా పోకూడదు. ఈ కూడికలు చాలా అర్థవంతంగా ఉండాలి కనుక ఈరోజు చెప్పే వాక్యాలు పెట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం. అట్లా మీరు వస్తే మీకు ప్రయోజనం. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే మొట్టమొదటి కూడికలో నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పుకున్నాం. ఆయన గురించి 27 పాయింట్లు చెప్పుకున్నాం. అమ్మో, ఆ పాయింట్ అది చదివినప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా? నాకు ఏమనిపించిందంటే అసలు మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడా, ఎంత శక్తిమంతుడా అని అనిపించిందా లేదా మీకు? ఎంత గొప్పదా, ఎంత గొప్పవాడా
అందుకే నిజంగా ఆయన సర్వశక్తి మంత్రే అన్న విషయం బయటపడిపోయింది మనకి. అంతటితో అప్పుడు ముగించుకున్నాం. మళ్ళీ రాత్రికి వచ్చేసాం. మనకు అర్థమైపోయింది రాత్రి పూట ఖచ్చితంగా దేవుడి ఉద్దేశాలు మన పట్ల రకరకాలుగా నెరవేరుతున్నాయి. ఒకటేంటి తెలుసా, మనం ఎలా ఉండాలి తెలుసా, హెల్తీ పర్సన్స్ గా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి. మనం ఆరోగ్యములలో ఫలించి అభివృద్ధి చెందాలి. ఈ విషయం మనం ఫస్ట్ రోజు రాత్రి విన్నాం. ఇక రెండో రోజు పగలు ఏమన్నాం తెలుసా, మనము నిజంగా దేనిలో అభివృద్ధి పొందాలని చెప్పాము, ఆర్థిక విషయం, ఫైనాన్షియల్ విషయాలు నిర్మాణాలు చేయాలి, బాగా నిర్మాణాలు చేయాలి. ఆర్థిక విషయాల్లో ప్రభువా నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలని ఎన్నో విషయాలు తెలియజేసావయ్యా. చూసుకోండి. నెక్స్ట్ రెండో రోజు సాయంత్రం పూట ఏ విషయాల్లో ఫలించి అభివృద్ధి చెందాలి, ఆత్మీయతలో వాటిలో 11 విషయాలు చెప్పుకున్నాం మనం. ఆత్మీయతలో ఏ విషయాలను అభివృద్ధి అవి రాసుకోవాలి చక్కగా తీర్మానాల రూపంలో. అయితే ఈరోజు మార్నింగ్ మనం ఏ విషయంలో నిజంగా ఫలించాలో నేను చెప్పబోతున్నాను మీకు. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. సంఘం యొక్క బేస్మెంట్ ఇదే. సంఘానికి ఇది లేకపోతే సంఘమే కాదు అసలు. ఏంటో తెలుసా, చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా చాలా మంది ఈరోజు నేను చెప్పేస్తున్నాను. ఈరోజు మనం ఫలించి అభివృద్ధి చెందాల్సిన ఒక అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా, అతి ప్రాముఖ్యమైన విషయం ఆత్మల సంపాదన. చూసారా, హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఆత్మల సంపాదన అంటే స్పిరిట్స్ ఎర్నింగ్ అంటారు. స్పిరిట్స్ ఎర్నింగ్ చూసారా, అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు అవే మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ సంపాదన ఏ సంపాదన అని మనం ఆలోచించాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో ఏం సంపాదించుకుంటున్నారు, ఈ లోకంలో అందరూ డబ్బులు సంపాదించుకుంటారు. ఇంకా ఏం సంపాదిస్తున్నారు, బంగారం సంపాదించుకుంటారు. ఇంకా ఏం సంపాదిస్తున్నారు, అనేక వస్తువులు సంపాదించుకుంటారు. ఇంకా ఏం సంపాదిస్తున్నారు, ఇళ్ళు స్థలాలు సంపాదిస్తున్నారు. ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదిస్తున్నారు. ఆస్తులు ఐశ్వర్యాలు. ఈ రోజు అడుగుతా ఉన్నాడు, ఇక యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా నీ సంపాదన అదేనా? యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత కూడా నీ సంపాదన ఏంటి? బాగా డబ్బులు సంపాదించాలి, బాగా వస్తువులు కొనాలి, బాగా స్థలాలు కొని అక్కడ పడేయాలి. ఏమో నోట్లు మారిపోతాయి అంటారు. అందుకని చెప్పేసి ముందర బిస్కెట్ కొని ఎక్కడ పెట్టాలి చెప్పండి. బిస్కెట్లు కొని బాక్సులో పెట్టి ఆ బాక్స్ ఎక్కడ పెట్టుకోవాలమ్మా? ఆ బాక్స్ ఎక్కడ పెట్టాలి? చచ్చిపోయేటప్పుడు బాక్సులో పెట్టరాయి. ఒకరు బాక్సులో పెడితే ఆ బాక్స్ ఈ బాక్స్ లాక్కుంటారు. బాక్స్ బద్దలైపోతాయి, జాగ్రత్త. బాక్సులో పెడితే దొంగలు ఊరుకుంటారమ్మా. నీ దగ్గర బాక్స్ నుండి తెలిస్తే మీ పిల్లలే బద్దలు కొడతారు. ఏం చెప్పండి, బాక్స్ బద్దలు కొట్టే ముందు నిన్ను బద్దలు కొట్టి ఆ బాక్స్ బద్దలు కొడతారు. కేవలం బాక్సుల వల్ల నిన్ను బద్దలు కొట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఈరోజు ఆత్మీయంగా సర్వశక్తి గల దేవుడిని నమ్ముకున్న మనము నిజంగా ఏమి సంపాదించే వారిగా ఉండాలి. ఏమి సంపాదించాలంటే ఆత్మలు. చూసారా, ఆత్మను సంపాదించాలి. ఎంత సంతోషమో తెలుసా, ఆత్మను సంపాదించాలి. బైబిల్ చెప్తా ఉంది. అసలు ఈ ప్రేయర్ హాల్ గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ ప్రేయర్ హాల్ గురించి దేవుడు ఒక మాట చదువుదాం బైబిల్లో. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. నేను అసలైన వాక్యంలోకి వెళ్ళే ముందు వసర వాక్యాలు ఒక అరగంట సేపు చెప్పాలి మీకు. అసలు వాక్యంలోకి వెళ్ళే ముందు వసర వాక్యాలు ఒక అరగంట సేపు అని చెప్పాలమ్మా ఖచ్చితంగా. చదువుదాం చూడండి. యెషయా గ్రంథం ఒకసారి 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 56:7. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా మందిరము సమస్త జనులకు. చూసారా, ఈ ప్రేయర్ రూమ్ అంటే ఈ ప్రేయర్ హాల్, ఈ సియోను పురమున మినిస్ట్రీ. దేనికి మందిరం తెలుసా? ఆ మందిరంలో ఎవరు ఉండాలంటే సమస్త జనులకు అంటాడు. ఇది ఎక్స్పెషల్ గా ఇంకొక మాట చెప్తా చూడండి. మార్కు సువార్త 11:17 వచనం. మార్కు సువార్త 11:17. మార్కు సువార్త 11:17 వచనం. మార్కు సువార్త 11:17. వాక్యాలు ఈరోజు చదవలేక అయిపోతారు, అట్లా ఉండే వాక్యాలు. మార్కు సువార్త 11:17. చూసారా, నా మందిరము సమస్తమైన అన్య జనులకు. ఇందాక యెషయా గ్రంథంలో ఏముంది? జనులకు అని ఉంది. ఎక్కడేమని చెప్పండి? అన్య జనులకు. మత్తయి సువార్త 21:13 ఏమన్నాడు తెలుసా? ఒక మాట కొట్టేశాడు. మత్తయి సువార్త 21:13. నా మందిరము ప్రార్థనా మందిరం. చూసారా,
మత్తయి సువార్త ఏం రాశాడు? నా మందిరము జస్ట్ ప్రార్థనా మందిరం అన్నాడు. దానికి అర్థం చేసుకోకూడదు, ఇంకో లేఖనానికి వెళ్ళాలి. యెషయా గ్రంథంలో ఏముందో తెలుసా? నా మందిరము సమస్త జనులకు, ఒక సమస్త అన్య జనులకు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మందిరము ఎవరికి మందిరం, ఎవరికి ప్రార్థనా మందిరం, ఎవరు 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 చేసుకోవచ్చు ప్రార్థన ఇక్కడ చెప్పాలంటే సమస్త జనులు. ఆ సమస్త జనుల్లో ఎవరైనా ఉండొచ్చు, తక్కువ ఎక్కువ, చిన్న పెద్ద, నల్ల తెలుపు ఎరుపు నలుపు, ఏ దేశం వాడైనా సరే ఖచ్చితంగా ఈ మందిరానికి వచ్చి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవచ్చు. నో అబ్జెక్షన్. నువ్వు పాపివి కాదా, నీతి మంత్రువా అని ఎవరైనా సరే, నువ్వు ఎంత ఘోరమైన చుట్టదాగుతురా మందిరానికి, అదే దేవుని వాక్యం చెప్తామా? ఎవరైనా అబ్జెక్షన్. 10 మందిని పెట్టుకున్నావా, కమాన్, ఎక్కడ రావు చెప్పండి? నువ్వు పక్కా పెంచావా, పక్కా తాగుబోతువా, అయితే నీకు ప్రార్థన మందిరం ఇది. తాగుబోతులు మందిరానికి రాకూడదని ఎవరమ్మా చెప్పింది? సమస్త జనులు మందిరానికి రావచ్చు. నేను ఇంకా ఒక అడుగు ముందుకే చెప్తున్నా, నువ్వు తాగుతూ వచ్చి కూర్చో, వెనక చైర్లో తాగుతూ వచ్చి కూర్చో. అయితే ఒక్కడు మాత్రం చేయొద్దు, మందిరంలో మాత్రం తాగొద్దు. మీకు అర్థమైందా? తాగు వచ్చి కూర్చో, కానీ మందిరంలో మాత్రం ఆ పని చేయొద్దు. అలా చెప్తాం మేమమ్మా. మేము చెప్పేది ఏంటో వాళ్ళకి భయం రాదు. మందిరంలో తాగుదాం తెచ్చుకున్నాడంట ఒక ఆయన, ఇట్లాగే మందిరంలో తాగుదామని బాటలు తెచ్చుకుంటాడంట. ఎక్కడికి? చర్చిలో తీసుకొచ్చుకుంటాడంట. ఏం చేస్తాం చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాడంట. అక్కడి నుంచి బ్రాండ్ షాప్ దగ్గర నుంచి ఎక్కడ బండ్లో పెట్టుకున్నాడంట. మనసులో ఏముందో తెలుసా? మందిరంలో తాగుతాను, అసలు ఆయన వాకింగ్ చెప్తున్న ఎదురు కూర్చొని వాటర్ తాగుదాం అనుకున్నాడు. వస్తా ఉంటే కరెక్ట్గా క్రాస్ అయిందంట, ఒక లారీ వచ్చి కొట్టేసిందంట. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆయన రాలేదు, బాటలు రాలేదు. ఇక రాకముందే జరిగిపోయింది అది. ఆ తలంపే దేవుడు ఇష్టపడ్డాం, అట్లాంటిది మందిరంలో తాగుతూ ఊరుకుంటాడు దేవుడు. కానీ గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, నా మందిరము సమస్త అన్ని జనులు అన్నాడు. మరి బైబిల్ చెప్తా ఉంది, ఏది అన్ని జనులు? దేవుడు అంటున్నాడు ఆత్మల సంపాదనగా అన్ని జనులు వచ్చేది. ఆత్మల సంపాదన కూర్చుకుంటున్నాం అవి ఇవి. మనం అసలు నిజం చెప్పాలంటే దేవుని వాక్యం చెప్తే తెలుసా? ఫలించి అభివృద్ధి చెందాలంటే వేటిలో తెలుసా? ఆత్మలు ఫలించాలి. అనేక ఆత్మలు మందిరాల్లోకి రావాలి. అప్పుడు ఎంత సంతోషంలో తెలుసా? మందిరంలోకి ఆత్మలు ఎలా వచ్చినా చెప్తాను చూడండి. అపోస్తులు పరిచయం చేసినప్పుడు ఆత్మలు ఎలా వచ్చినా ఒకసారి ఉండేసి వద్దాం అక్కడికి. అది చూస్తే మీరు ఒకసారి ఆశ్చర్యపోతారు. ఇదంతా అసలు వాక్యాలకి వెళ్తాను నేను. అసలు ఆత్మలు ఎలా సంపాదించాలో చెప్తాను ఈరోజు. వాక్యానుసారంగా చెప్తాను జాగ్రత్తగా. చాలా జాగ్రత్తగా వింటే మీరు ఈరోజు ఆత్మల సంపాదకులు అయిపోతారు. పత్రికా సంపాదకులు కాదు, డబ్బు సంపాదకులు కాదు, ఆత్మల సంపాదకులు అయిపోతారు చివరి అసలు వాక్యాన్ని వింటే. దానికంటే ముందుగా ఈరోజు ఆత్మల నుండి ఎలా సంపాదించబడ్డాయో అపోస్తుల కార్యాలు అందరూ ఓపెన్ చేయండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 2వ అపోస్తుల 2వ అధ్యాయం 41 చదవండి. అపోస్తుల 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అవ్వండి, ఎంతమంది అమ్మా? 3,000 ఆత్మలంట. నిజంగా అందరూ తాగాడా? 2:47 చదవండి. 2:47 ఆనందముతోను మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చర్చచుండెను. నాకు 3,000 మంది చేర్చబడ్డారు. రక్షణ పొందేవాళ్ళు ఎప్పుడెప్పుడు చేర్చబడుతున్నారంట? ఈరోజు సంవత్సరానికి ఒక ఆత్మ రావడం దెబ్బతవుతుంది తెలుసా? సంవత్సరానికి ఒక ఆత్మ. సిగ్గుపడాలి ప్రియా సహోదరి సహోదరా, ఎంత సిగ్గుపడాలో తెలుసా? షేమ్, అవమానం, చీట్. ఇక్కడ బైబిల్ చెప్తుంటే అది ఫలించి అభివృద్ధి చెందడం అంటే. ఫలించి మీరు ఒక జామ మొక్క వేసుకున్నారు, తోటలో వేసుకున్నప్పుడు కాయలు బాగా పడితే మీకు సంతోషం ఉంటుందా లేదా? జామ చెట్టు నిండా కాయలు పెడితే వచ్చే లాభం ఏంటి చెప్పండి? జామ చెట్టు నిండా కాయలు పెడితే మీరు తిన్నది తిని ఉంచుకొని ఈరోజు గోంగూరలు ఇవన్నీ ఇస్తున్నారంటే మీకు లేకుండా ఇస్తారమ్మా? ఒక మొలకలు పంపిస్తున్నారంటే ఒక ముళ్ళ చెట్టు మొలకలు పంపిస్తుంది. ఎందుకు పంపిస్తుంది? చాలా బండి అంట, దాంట్లో 2 పంపించింది దేవుడికి. అది 2 బండి అనుకోండి, పంపించి చూద్దాం. నీ చెట్టుకు 2 మొలకాలు పంపించి పాస్టర్ గారు చూద్దాం. ఛాలెంజ్ చేస్తున్నాను నీకు. ఊర్లో మొలకాయలు దొరకట్లా, ఒక్కొక్క మొలక 50 రూపాయలు అంట.
ఆ చెట్టుకు 2 మొలకలు పంపించి చూద్దాం పాస్టర్ గారికి. మొలక పంపిస్తావా, మొలక మొక్క పంపిస్తావా? ఎంత విసుగుపడతాం చూడండి. చూసారు, అందుకే చెప్తున్నాడు ఇక్కడ దినము లెక్కకు ఏమవుతుందంట ఆత్మలు చూడండి ఎలా. ఇంకా అదే అపోస్తల కార్యాలు ఇప్పుడు 4వ వచనం 4:4. ఆ దినము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు. అబ్బా చూసారా, అనేకులు రక్షించబడుతున్నారు. కేవలం పురుషులు 5,000 మంది అంట. అది ఫలించి అభివృద్ధి, ఆత్మలు ఫలించడం అంటే అది. అదే చూడండి ఒకసారి 5వ అధ్యాయం 14 వచ్చిన 5:14 గట్టిగా ఒకరు చదవనమ్మా. ప్రజలు పురుషులు స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి. ఇది ఫలించు అభివృద్ధి చెందడం అంటే, ఇది ఫలించడం అభివృద్ధి చెందడం అంటే. ఇప్పుడు మీరు ఎన్నో వచ్చి చదివారు? 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. చదువుకుంటారు, అందుకే రిఫరెన్స్ తీయాలి బాగా. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో ప్రబలమై. అర్థమైందా? ప్రబలమై. వాటర్ ట్యాంక్ ట్యాప్ తిప్పాం అనుకోండి, వాటర్ ట్యాంక్ ఉందన్నమాట, ట్యాప్ తిప్పితే వాటర్ వస్తాయి. వాటర్ ట్యాంక్ పగిలితే ఏమి చెప్పండి? ఇప్పుడు వాటర్ ట్యాంక్ జస్ట్ లీక్ అయింది అనుకోండి, వాటర్ ఎన్ని వస్తాయి? లీక్ అయితే ఆ ట్యాప్ నుంచి ఎన్ని వస్తాయి? లీక్ అయితే కొన్ని వస్తాయి, ట్యాప్ తిప్పితే ఇంకొన్ని వస్తాయి. వాటర్ ట్యాంక్ పగిలితే అది జరిగింది. అది వాక్యం ఏమైంది తెలుసా? ప్రబలమైందంట. ప్రబలమై అనేకులు విశ్వాసం. ఎంత మంది వస్తున్నారు చూడమ్మా. ఇప్పుడు 6-7 చదివారు కదా. నెక్స్ట్ 10వ అధ్యాయం 9వ అధ్యాయం 35 చదవండి. 9:35 9:35 9వ అధ్యాయం 35. లొద్దలోను షారోనును కాపురమున్న వారందరూ అతనిని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. ఎంత దారుణం చూడమ్మా. లుద్దా షారోన్ అనే 2 గ్రామాలు ఉన్నాయి. లుద్దా షారోన్ వలభాపురం ఉన్నంగిలాగా. వలభాపురం ఉన్న జంట గ్రామాలు అంటారు. ఏంటి కొంచెం గ్యాప్లోనే. లుద్దా షారోన్లో ఎంతమంది తిరిగారంటే ప్రభు వైపు? కాపురం ఉన్న వారందరూ. ఒక మిరాకిల్ జరిగించాడు అక్కడ దేవుడు, ఒక అద్భుతం జరిగించాడు. దాన్ని చూసి జనాలందరూ ఎంతమంది రక్షించబడ్డారు, చేతిని ఆత్మలు చేసినాయో. ఇప్పుడు చూడండి 10వ అధ్యాయం 27 వచనం. 10:27 మళ్ళీ 10:27. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసిననియు ప్రభు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరంగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు పరిష్కరించుచుండెను. వారు అతనిని సంప ప్రయత్నం చేసేది గాని. ఏదో చెప్తున్నారు 10:27 చదవలేదు. మెయిన్ పాయింట్ అదే కావాల్సిన. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట. అది ఆ మాట చదివారా? అసలు అది కావాల్సింది. ఏంటో వెళ్ళిపోతున్నాను తెలియలా. అనేకులు ఆటలు చేయడం అని అనేకులు కూడి ఉండుట. కొర్నేలు ఇంట్లో ఎంతమంది వచ్చారమ్మా? అనేకులు అంట. ఎవరన్నా తెలుసా? ముఖ్య స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు అందరూ వచ్చేసారంట. అది చూసారా ఆత్మలు ఎన్ని వచ్చినాయో? అది ఫలించి అభివృద్ధి చెందడం అంటే, ఫలించడం అంటే అదే. ఇప్పుడు 11:21 వచ్చిన 11:21 చూసారా? ప్రభు హస్తము వారికి తోడైయుండును కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరే. ఎంత చక్కగా ఉందో చూసారా? 12:24 చదవండి. ఇప్పుడు 12:24 దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. చూసారా? 12:24 13:48 అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచెరి. ఎవరు మహిమపరిచారు దేవుని వాక్యాన్ని? చూసారా?
మనం అన్ని జనులు మహిమపరిచారంట. అబ్బా దేవునికి స్తోత్రం అని చెప్తున్నారంట అన్ని జనులు. ఎంత ఫలింపు, ఎంత అభివృద్ధి. 16 వచ్చినాయి కదా ఇప్పుడు చదివింది. 16 వచ్చారు. 16 కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు మించి లెక్కకు విస్తరించుతుండ. అంటే అర్థం ఏంటమ్మా? విస్తరించేది ఆత్మలు కాదు. ఇక్కడ ఏం విస్తరిస్తున్నాయి? అక్కడ సంఘములు విస్తరిస్తున్నాయి అంట, సంఘాలు విస్తరిస్తున్నాయి అంట. మామూలు విషయం కాదు. అసలు ఏం ఫలింపు, ఏం అభివృద్ధి. నోరవుతున్న ఈ మాటలు ఏంటంటే ఓటమే కానీ మనం అనుభవించేది లేదేమో. కంగారు పడుతున్నారా? అందుకే ఈ 3వ వాక్యం ఏంటి తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడు. అమ్మో, వాళ్ళు అలసలు చేసుకున్నారు, వాళ్ళు పూజలు చేసుకున్నారు, వాళ్ళు చెప్పులు చేసుకున్నారు, వాళ్ళు భూమి కొడుతున్నారు. అరే నాకు నిజంగా చక్రాలు కొడితే కాలం లేదే అనుకుంటున్నారేమో. కంగారు పడద్దు. వాళ్ళు చేసుకున్న ఆ శక్తి నిజంగా నీకు ఇస్తాడు దేవుడు. ఏకంగా అసలు ఆలు మొత్తం ఉండేసుకున్నాను ఒకేసారి. అంత శక్తిమంతుడమ్మా దేవుడు. ఎంత లెక్కకు చూస్తారా? లెక్కకు మించిన ఆత్మలు చూస్తారు. ఎన్ని ఆత్మలో ఎంత సంతోషం ఉంటుందమ్మా నిజంగా. ఎన్ని ఆత్మలు. ఒకసారి చూడండి 17:34 వచ్చిన 17:34 వారి మధ్య నుంచి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు చూసారా? కొందరు మనుషులు హత్తుకొని విశ్వసించరే. చాలు. అక్కడ మెసేజ్ ఇస్తే కొంతమంది వెళ్ళలేదు కానీ కొంతమంది విన్నారమ్మా. చక్కగా చేర్చబడ్డారు సంఘంలో. అంతేకాదు 19వ అధ్యాయం ఇప్పుడు చూడండి. అసలు వాక్యం 19వ అధ్యాయం 18వ వచనం. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి మీరు. ఏం జరిగిందో చూడండి. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అండలం చేయాలి. ఇక్కడ మాంత్రిక విద్య అభ్యసించిన వారు కొంతమంది, అనేకులు ఏం చేశారు తెలుసా? వాళ్ళు కొన్ని పుస్తకాలు చూసి మ్యాజిక్ చేస్తున్నారు. భూతాలు వదలగొడుతున్నారు, మంత్రాలు వేసి చింతకాలు రాలుస్తున్నారు, మసిపూసి మరణిగా చేస్తున్నారు జనాల్ని. అట్లాంటి మాంత్రిక విద్యను అభ్యసించిన ఎప్పటి నుంచి నేర్చుకున్నారో వాళ్ళు. ఆ బుక్స్ ఎంత డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. అవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తారు తెలుసా? అందరి ఎదుట వాటిని కాల్చివేసిను. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 రూపాయలు. చూసారు? 50,000 రూపాయలు విలువ చేసే పుస్తకాన్ని తగలబెట్టేశారంట. ఎందుకు తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకొని. ఇంకా చదవండి. ఇంత ప్రభావముతో చూసారా? అలా ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ఎంత ప్రబలమై వ్యాపిస్తుంది. చూడండి. ఈ దినాలు నువ్వు చూడాలి నీ ప్రార్థన ద్వారా. నిజంగా నువ్వు బాగా నేను చెప్తానమ్మా. ఈ అసలు మెసేజ్లోకి వెళ్ళినప్పుడు మీరు చూడండి, చాలా ఆశ్చర్యపోతారు. అసలు మెసేజ్లో ఇన్ని ఆత్మలు సాధ్యం ఎలా అవుతాయి చెప్తాను మీకు. ఈరోజు వాక్యానుసారంగా వివరిస్తాను. జాగ్రత్తగా మీరు ఎలర్ట్గా ఉండాలి. అసలు ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఎంత ప్రభావం ప్రభావ, ఎట్లాంటి ప్రభావం నాకు కావాలి. కొంతమంది కొన్ని ఇల్లు చూసినప్పుడు ఆ పలానా డాబా అని చూసారు. బంగాళాపేట డాబా చూసి ఇట్లాంటి డాబా కట్టాలి. ఆ జేబులో ఒక పొతికి డబ్బు చూసి ఆ పొతికి నాకు ఉండాలి. చాలాసార్లు మనం ఇన్స్పైర్ అయిపోతాం. అబ్బాయి అమెరికా అంట, నేను కూడా వెళ్ళాలి లండన్. వీటికి కూడా ఇన్స్పైర్ అయిపోతున్నా. చాలా ఇన్స్పైర్. ఈ వాక్యం చూసినప్పుడు నీకేమో చెప్పండి, ఇన్స్పిరేషన్ రావాలి. ఎంత ప్రభావం. ఆ ప్రభావం ఏం కనపడుతుంది? తెనాల్లో కనపడుతుంది. ఆ ప్రభావం తెనాల్లో చెప్పాలి. ఇక్కడ ఆ ప్రభావం తెనాలు కనపడుతుందా? ఆ ప్రభావం విజయవాడ కనపడుతుందా? ఆ ప్రభావం వనవాహంలో చెప్పాలి. ఏం ప్రభావం కనపడుతుంది? ఒక ఆమె అన్నాడు అక్కడంట మద్యం ఏరులై పడుతుందంట. అంటే అర్థం ఏంటి? తాగుబోతులు ఎక్కువ అయిపోయారు అక్కడ. తాగుబోతు రెడ్ లైట్ ఏరియా తెలుసా? విన్నారా? ఏమా సిస్టర్ చెప్పాలి. రెడ్ లైట్ ఏరియా తెలుసా మీకు? తెలుసు కానీ చెప్పరు. మాకంటే ఎక్కువ తెలుసు మీకు. నేను గ్యారంటీ చెప్పగలను. ఇప్పుడు చెప్పండి బ్రదర్స్, రెడ్ లైట్ ఏరియా చెప్పండి. తెలుసా లేదా? రెడ్ లైట్ ఏరియాలో ఎవరుంటారు? రెడ్ లైట్ ఏరియాలో అక్కడ డేంజర్ లైట్. అక్కడంతా ఎవరు తెలుసా? వేశ్యలు. చూసారా? వేశ్యలు. ఎంత దారుణం. ఆ రెడ్ లైట్ ఏరియాలోకి మనం ఏం చేయాలి తెలుసా? మనం ఏం పెట్టాలమ్మా? వైట్ లైట్ తీసుకురావాలి. అక్కడికి వెళ్ళి రెడ్ లైట్ ఏరియాలో ఏ లైట్లు తీసుకురావాలి చెప్పండి? వైట్ లైట్లు తీసుకురావాలి. వైట్ లైట్ అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధతను తీసుకురావాలి.
డేంజర్ లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న వేశ్యల దగ్గరికి వెళ్ళి మనం సువార్త చెప్పాలి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ నశించిపోయే ఆత్మల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాక్యం చెప్పి వాళ్ళని ప్రభు కొరకు సంపాదించి అక్కడ పచ్చటి జెండాలు కాదు, అక్కడ తెల్లటి జెండాలు పాతాలి. అది మన ఉద్దేశం. మంచి పైన చెడ్డ పైన ఈ పని కొరకు మీరు చేతులు కలపాలి దేవునితో. మాతో చివరి దాకా మీరు అలా నిలిచి ఉండాలి. మనం చేసే పని మామూలు పని కాదు. ఎంత ఆశ్చర్యమైన పని తెలుసా? ఎంత ప్రభావంతో వాక్యం ప్రబలం అవుతుందంట. నిజంగా ఎంత ప్రభావం నిజంగా. ఒక ఆమె అంటుంది, 1000 మందికి భోజనాలు పెట్టారు. అయ్యో, ఆ 1000 మంది భోజనానికి అసలు ఆ స్వీట్లు ఏంది, ఆ హాట్లు ఏంది, అసలు ఆ సాంబార్ ఏంటి, ఆ అన్నం తోడినట్టే ఉందయ్యో, అమ్మో అమ్మో అమ్మో. ఆమె చెబుతుంది ఎంత ప్రభావంతో. ఏం చెప్పక్కర్లా, నువ్వు అక్కడ 10,000 మంది భోజనం పెట్టినా అదంతా సాయంత్రం కలిగిపోయి మళ్ళీ వాష్రూమ్స్కి వెళ్ళిపోతున్నారు అందరూ. అది ఏముంది చెప్పండి, మళ్ళీ సాయంత్రం మామూలుగానే అయిపోతుంది పరిస్థితి. ఆ మాట చెప్పదు మాకు. నువ్వు 10,000 కాదు 20,000 ఊరంతా పిలిచి భోజనం పెట్టినా ఎన్నో చెప్పుకుంటారు. ఆ ప్రభావం ఎన్నో ఉంటుంది. ఒక ఆయన 3 కోట్లు పెట్టి భోజనం పెట్టాడంట. పెడితే 3 నెలల ప్రభావం ఉంది. ఈ ప్రభావం పోకపోతే ఒక అతను 5 కోట్లు పెట్టి భోజనం పెట్టాడంట. ఈ ప్రభావం కాస్త పోయింది. ఇప్పుడు 5 కోట్లు చెప్పుకుంటాడు. తాడిని తన్నేవాడు ఉంటే వాడు తనం తన్నేవాడు ఉంటాడు. కానీ ఈ ప్రభావం చెప్పుకోవాలి. ఆత్మలు అనేకమైనవి రావాలి ప్రభావ, అనేకమైనవి రావాలి. ఇది మన టార్గెట్. రెడ్ లైట్ లో ఏం పెట్టాలి చెప్పండి మనం? సార్ గ్రీన్ వైట్ లో పెట్టాలమ్మా మనం. అంటే నీకు గ్రీన్ ఇస్తున్నాడు, నువ్వు తీసుకెళ్ళి అక్కడ వైట్ పెట్టాలి. అందుకే గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యంలో పసుపు లైట్ కూడా మీకు ఇస్తా ఉన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీరు చూడండి 19వ అధ్యాయం పోయింది. ఇప్పుడు 21వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 21 19వ 19వ వచనం 21 19వ వచనం. అతడు వారిని విసిలమడికి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని, తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను. చూసారా, పౌలు గారికి ఇచ్చిన పరిచర్య ద్వారా అన్యజనులు అంట దేవుడు ఏం చేశాడంట? అనేక కార్యాలు చేశాడంట. అనేక కార్యాలు. ఆ మాట ఎలా ఉందంటే, మనకు దేవుడు ఇచ్చిన ఈ పరిచర్య ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేయాలి. తర్వాత కింద వచ్చిన 20 వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మందో. చూస్తున్నారు కదా, ఎన్ని వేల మంది. వేల చూసారు, వేల. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. ఎన్ని ఆత్మలు చూస్తారు నిజంగా, ఎన్ని ఆత్మలు ప్రభావం. ఈరోజు మనం నిజంగా సమయం లేదమ్మా. నిజంగా దేవుడు వచ్చేస్తున్నాడు. వేగంగా వెళ్ళాలి మనం. ఇప్పుడు నేను చదివించిన వాక్యాలన్నీ సారాంశం ఏంటో తెలుసా? ఫలించి ఏం చేస్తారు అపోస్తలులు? ఏం చేస్తారు చెప్పండి? ఫలించి అభివృద్ధి చెందడం. ఇది నిజం చెప్పండి. ఇప్పుడు చదివించిన వాక్యాలన్నీ ఎలా ఉన్నాయి మీకు? ఫలించి అభివృద్ధి చెందినట్లేవు. నిజంగా మీరు కోరుకోవాలమ్మా. ఏంటి ఆ రోజులు మళ్ళా మనం చూడగలమంటారా? అందుకే మనం బాగా ప్రార్థన చేయాలి. ఆయన సర్వశక్తిగల దేవుడు. ప్రభువా, ఆ దినాలు, ఆ మాటలు మా సంఘాలలో నెరవేరాలి, ఆ మాటలు మా జీవితాల్లో నెరవేరాలి ప్రభు అని మనం ఈరోజు ఎంతో ప్రార్థన చేయాలి. ఇంకా అపోస్తలుల కార్యాల నుంచి మేము ఫ్యామిలీ పిల్లలు అయ్యే చదువుతున్నాం. అయ్యే మాట చదువుతానని మీకు అసలు ఈరోజు నా యొక్క అనుదిన వాక్యం చెప్తే స్టన్ అయిపోతారు మీరు. అనుదిన వాక్యంలో ఆ సంఖ్యాకాండం నిన్న బ్రేక్ ఇచ్చా. వాక్యం చదవాలా, ఎందుకు చదవలేదు నాకు అర్థం కాదు. అనుకోకుండా వాక్యం చదవకుండా ఉన్నాను నిన్న. అసలు నిన్నటి వాక్యం ఈరోజు చదవడం మంచిదైంది. అందుకే దేవుడు ఆపాడు. వాక్యం చదవడం ఆపడం కూడా దేవుడు చెప్పినాము. తెలుసా మీకు? నాకు అనిపించింది. ఎందుకంటే కరెక్ట్గా ఈరోజు మెసేజ్ చెప్తున్నాను. ఈరోజు మెసేజ్ దగ్గర వాక్యం వచ్చింది. వాక్యంలో సంఖ్యాకాండం చదవండి. సంఖ్యాకాండం వాట్సాప్లో పెట్టేకమ్మా. చూసారా? సంఖ్యాకాండం ఎన్నో అధ్యాయం రాశాను? 23. సంఖ్యాకాండం 23:10. 23:10. ఇశ్రాయేలు 10 మొత్తం చదవాలమ్మా. 10 అది మన విశ్లేషణ. యాకోబు రేణువులను చదవాలి. యాకోబు రేణువులను చెప్పండి. నెక్స్ట్ పార్ట్ నేను చెప్పింది కాదు, తర్వాత పార్ట్ చదవండి. యాకోబు రేణువులను ఎంత సవాల్తో కూడిన వచ్చింది తెలుసా? రేణువులు అంటే తెలుసా? ఇసుక రేణువులు అంటే ఇసుక రాజర్ అనమాట. రాజర్ అంటే దీని అర్థం యాకోబు రేణు అంటే యాకోబు యొక్క జనం.
యాకోబుకి జనం, యాకోబు అంటే సంఘంలోకి వచ్చే జనం ఎవరు లెక్క పెట్టగలరు? లెక్కకు మించిన ఆత్మలు. చూసారా, లెక్కకు మించిన ఆత్మలు. ఇశ్రాయేలు 4వ పాలు అంటే మొత్తం 4 పాళ్ళు, 1, 2, 3, 4. మొదటి పాలు లెక్కేస్తే నీ పితృపాలు ఆగు, 2వ పాలు ఆగు, 3వ పాలు, 4వ పాలు లెక్కేసి చూద్దాం, నీ వల్ల కాదు అంటాడు. ఇక 3 పాలు నేను లెక్కేస్తా, అన్ని ఆత్మలు. ఇంకా ఎట్లుంటుంది తెలుసు ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఉన్నారంటే, అదే సంఖ్యాకాండం 23వ అధ్యాయం, ఇది మెసేజ్ పెట్టలేదు కానీ 24వ చదవండి, 24 సంఖ్యాకాండం 23, 24. ఇదిగో అదిగో ఆ జనము ఆడు సింహము వలె. మామూలు సింహాలు కాదు ఈ సింహాలు, ఆడ సింహాలు. ఆడ సింహాలు కాదమ్మా, ఆడ సింహం ఉంటుంది, మగ సింహం ఉంటుంది. కానీ ఇక్కడ ఆడ సింహం అని ఎందుకన్నా తెలుసా? క్షమించండి, ఆడు. ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె అంటే ఇది ఆడ సింహం అన్నమాట. ఆడ సింహాలు. మగ సింహాలకి, పురుషులకి, స్త్రీలకి చిన్న మిస్టేక్ ఉంది. ఏంటి తెలుసా? ఏదన్నా కావాలి అనుకుంటే, నేను అడుగుతున్నా ఉషాకని, చిన్న పాయింట్ అక్క మీరు చెప్పాలి, చిన్న సహాయం చేయండి. ఏదన్నా ఒకటి కావాలంటే మొంగు పట్టు పురుషులు పడతారా, లేడీస్ పడతారా? ఇది నాకు కావాలి అని మొంగు పట్టు అంటారు కదా, మొంగు పట్టు. ఆ పట్టు పురుషులు పడతారా, స్త్రీలు పడతారా? వీళ్ళే అలుగుతారు, అన్నం తినరు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఇది చేస్తారు. అమ్మో, అందుకే కదమ్మా అయిందాక అది దేవుని నమ్ముకున్నారు కాబట్టి అది. కానీ ఇప్పుడు పడాలి, చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ పడాలి. ఆ జనము ఆడు సింహం వలె లేవాలంటే అతను ఆత్మలు సంపాదించేదాకా భోజనం చేయ ప్రభా, ఆత్మలు సంపాదించేదాకా వాడదాకా ప్రభా, ఆత్మలు సంపాదించేదాకా ఈ రోజు మా పనులు చేయం ప్రభా. ఆత్మలు ఇది ఇక్కడ పట్టాలి పట్టు. అన్నం తినే దగ్గర నీ ప్రతాపం చూపించొద్దు, ఊళ్ళకి వెళ్ళే దగ్గర ప్రతాపం చూపించొద్దు, ఇతరులు తిట్టేటప్పుడు నీ ప్రతాపం. ఆత్మలు సంపాదించే దగ్గర ఈ మొగ్గు పట్టు నీకు ఎందుకు లేదు ప్రియా సహోదరి సహోదరుడా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆత్మలు సంపాదించినప్పుడు ఎట్లా పట్టాలి? ఈ నెల 2 ఆత్మలు తీసుకురాకపోతే ఇక నేను మందిరం ఎట్లా ఏ ముఖం పెట్టుకుని చూడండి. నేను అసలు ఆ మొగ్గు పట్టలేదు నీకు, అసలు వచ్చేస్తున్నావు పని వచ్చేస్తున్నావు అట్టా నువ్వు రాకూడదని నా ఉద్దేశం కాదు, నిన్ను రేపాలని నా ఉద్దేశం. ఇంకా అప్పుడే కాదు, దాని కింద పాటు చదవండి. అది సింహము వలె నిక్కి నిక్కి నిలుచును అంటే అర్థం తెలుసా? అసలు చూడండి, పట్టుకున్న దానికి 3 కాళ్ళు నిక్కి నిలవడం తెలుసా? నేను మాత్రం ఆత్మలు సంపాదించబడి ప్రభా. ఒక వ్యక్తి ఎవరు ప్రార్థన చేశారు తెలుసా? ఒక వ్యక్తి, ప్రభా ఫ్రాన్స్ అనే దేశాన్ని నాకు ఇస్తావా లేదంటే నన్ను నువ్వు తీసుకుపోతావా అన్నాడమ్మా. ఫ్రాన్స్ అనే దేశాన్ని నువ్వు నాకు ఇస్తావా లేదంటే నన్ను నువ్వు తీసుకో, నువ్వు నాకు ఆ దేశాన్ని ఇవ్వకుండా నన్ను ఉంచొద్దు ప్రభువా అని నిక్కి నిలిచాడు. నిక్కి నిలబడ్డది. అసలు నీకున్న గ్రామంలో, నీకున్న విజన్లో, నీకున్న దర్శనంలో, నీకున్న కళలో, నీకున్న భావాల్లో, నీకున్న వాక్యంలో, దేవా నీ కొరకు నేను నశించిపోతానయ్యా, నీ కొరకు ఎస్తేర్ ఏమని చెప్పండి అమ్మా, నేను నశించు నా జాతి కొరకు నేను నశించినా పర్వాలేదు, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏది ఆ మొగ్గు పట్టు నిక్కి నిలబడి సింహం అని పేరు పెట్టుకున్నావు, సిగ్గుండాలి నీకు. సింహాలను పేరు పెట్టుకోవడం కాదు. యోధా కొత్త సింహం అంట దేవుడు, ఆయన సింహం మన సింహాలం అంట. ఆయన సింహం కరెక్టే, నువ్వేది నీ సింహం ఆ నిక్కి నిలబడి ఏంటి, ఆ మొగ్గు పట్టి ఏంటి, అందరూ తాగాడా? 3వ లైన్ చదవండి. 3వ లైన్, అది వేటను తిని చంపబడిన వారి రక్తమును త్రాగు వరకు. అది చూసారా ప్రభా, ఎంత వేటను తిని రక్తం తాగి. సింహం అంటే అది కసి. అసలు మనకు ఉండాలి కసి. పౌరుషము గలవారాయని చెప్పాడు దేవుడు. షట్రకు మేషకు అబద్ధకు పౌరుషం ఉంటే అని వేసుకొని పోడరా అన్నాడు. వేసుకొని పోండి అన్నాడు. వేస్తే అగ్నిలో బయటకు వచ్చి అనేక ఆత్మలు సంపాదించారు. ఒక చిన్న శ్రమ వస్తే నిక్కపాడు ఏందో బాబు అది మా మందిరం మానేస్తాం. అసలు మీకు చెప్పాల్సిన వాక్యాలు కాదు అనిపిస్తుంది. ఇది నిజం వాస్తవంగా ఎంత ప్రయాసపడాలి తెలుసా? వండుకోదంట సార్ సింహం. ఎప్పటిదాకా వేటాడి ఆ రక్తం చూసి ఆ రక్తం పీల్చుకొని పోదు. ఎంత బాగా ఉండాలి నిజంగా. మనకు నీ ఇంట్లో ఎంత మందిని నశించిపోతున్నారు. నువ్వు మాత్రం బాగానే పాయసాలు చేసుకుని అవి చేసుకుని చికెన్ అంటే నువ్వు వారానికి చికెన్ అంట, ఆ అబ్బాయి రక్షించబడలేదు, వారానికి ఒకరోజు చికెన్ అంటే ఎంత బుద్ధి అవుతుంది మరి. క్యాన్సర్ చేసుకో ఈ రోజు నుంచి. మా అబ్బాయి సరైన మౌన మనసు లేకపోతే ఈ రోజు నేను చికెన్ అనుకో, మా అబ్బాయి మారితేనే అప్పుడు చికెన్ అంటే నీకు బాగా ఇష్టం. తీసుకొని మనం మంచిదా కాదా?
మంచిదా కాదా? మా అబ్బాయి మానేదాకా నీళ్లు తీసుకొని ఎట్లాంటి తినమాలు చేద్దాం, ఎట్లాంటి తినమాలు చేయదు, ఎట్లాంటి తినమాలు మంచిగా. మా అబ్బాయి మానేదాకా స్నానం చేయను. ప్రభు వివేచిస్తాడు అమ్మ, ఆ వివేచనతో చేసుకోవాలి. ఏ పడితే అయితే తినాలి చేసుకోకూడదు. జ్ఞానం వేసుకోవాలి, ఆ జ్ఞానం ప్రకారం తీసుకోవాలి. చూడండి, యాకోబు 2 అంటే దీని అర్థం ఎంతగా ఆత్మలు సంపాదించాలో ఒకసారి ఆలోచించండి. ఆత్మలు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు చెప్పిన మాటలన్నీ వస్త్ర మాటలే. అసలు విషయంలోకి వెళ్ళాలి నేను. ఇంకా అసలు విషయం ఇప్పుడు ఇంతవరకు చెప్పిన వాక్యం మీకేం అర్థమవుతుందంటే ఫలించి అభివృద్ధి చెందాలి. దేంట్లో చెప్పండి? ఒక్కసారి నువ్వు ఆలోచించి బాగా ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు అసలు వాక్యంలోకి వెళ్దాం. అసలు వాక్యంలో 126వ కీర్తన. ఇంకా నేను అపోస్తల కార్యంలో వస్త్ర వాక్యాలు చాలా చూపించాను. అన్నిజనులు ఏ విధంగా తిరిగారో అవి కూడా చెప్పాలి, కానీ ఇంతకు ఆపేస్తున్నాను. ఇప్పుడు అసలు వాక్యం ఈరోజు మెసేజ్లో చూడండి. 126వ కీర్తన, 126వ కీర్తన. జాగ్రత్తగా చూద్దాం ఈ మాట, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. 126వ కీర్తన అందరూ తీనమ్మా. 126వ కీర్తన అందరూ తీసి 5, 6 వచనాలు గట్టిగా చదవండి, వినండి మీరు. 5, 6. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడిగడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువారు సంతోష గానము చేయించు మనము మోసుకొని వచ్చేదరు. ఆపండి. ఇది ఈరోజు మన వాక్యం. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం మనకి ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, ఆత్మల సంపాదనలో మనం ఫలించి అభివృద్ధి చెందాలి. ఇప్పుడైతే వస్త్ర మాటలు మీరు చూసిన వాక్యాలు ఎంతగా ఫలించారమ్మా, ఎంతగా అభివృద్ధి అవుతా ఉన్నారు ఆదిమ అపోస్తలులు. నిజంగా మీకు అనిపిస్తుంది, ప్రభువా మా సంఘాలు ఎప్పుడు ఇలా ఫలిస్తాయో, మా సంఘాలు ఎప్పుడు అభివృద్ధి అవుతాయో నిజంగా మీకు అనిపిస్తుందా? లేదా చెప్పండి. నిజంగా మీకు నిజంగా చెప్పండి. అందరూ ఎంతమంది కనిపిస్తున్నామా? మీకు అందరు కనిపిస్తుంది కదా? అయితే ఒక పాయింట్ ఈరోజు నేను చెప్పిన పనులు చేయగలరా? మీరు ఈరోజు చెప్పిన పనులు చేయాలి మీరు ఖచ్చితంగా. ముందుకు రావాలి తప్పకుండా. అందుకే మీరు సాయంత్రం మీటింగ్కి వచ్చేటప్పుడు 7 గంటలకు గడప దాటి వస్తున్నప్పుడు ఏం తీసుకొస్తారు చెప్పండి? ఏం తీసుకొస్తారు? స్లిప్. ఎవరికి ఇస్తారమ్మా? మహేష్ లేకపోతే నాకు ఫోన్ చేయండి, చెప్తాను. మహేష్ పైన ఖచ్చితంగా మీరు వెంట రావాలను. బాగా ప్రార్థన చేసుకోండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది నేను ఈ 3 రోజుల మీటింగ్స్ వ్యర్థం కాదు. మా ముందు ప్రార్థన చేస్తున్నారు, మా తర్వాత ప్రార్థన చేస్తున్నారు, ఉదయం ప్రార్థన చేస్తున్నారు. వ్యర్థము కానియడు దేవుడు, వ్యర్థము కానియడం, వ్యర్థము కానియడు దేవుడు ఏదైనా చేయగలడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను అసాధ్యమైన దేవుడు చెప్పండి. అందుకే మొదటి రోజు మొదటి వాక్యం చెప్పాడు మీకు దేవుడు. అమ్ము నేను చేయగలనా అని మీకు వస్తున్న డౌట్. అసలు ఎవరి 2 లెక్కించలేరు? యాకోబు. గుర్తుపెట్టుకోండి. అక్కడ యాకోబు అంటే ఎవరో తెలుసా? యాకోబు 2 ఎవరు లెక్కించగలరు? యాకోబు. ఎవరో తెలుసా? ఎవరమ్మా యాకోబు? అమ్మో ఎంత మోసగాడు జనమే లెక్కించలేరంట. మనం మోసగలం కదా, కంగారు పడదు. అంటే దేవుడు అలా చేస్తా ఉన్నాడు. ఆ జనము ఎంత పవర్ఫుల్గా ఉన్నది. ఆశీర్వదింపబడిన జనం, దేవుడు సపోర్ట్ చేసిన జనం ఎవరు మార్చలేరు అమ్మా. గుర్తుపెట్టుకోండి. వ్యతిరేకతలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అడ్డుబండలు వస్తాయి, అనేక రకాల. లెక్క చేయొద్దు. మీరు ఎవరు దాన్ని పట్టించుకోవడం అంటే ప్రభుకి అప్పగించండి, దేవుడు చూసుకుంటాడు అంతా కూడా. కానీ మనం పట్టుకున్న దాన్ని ఏం చేయాలి చెప్పండి? గుడి అంతకే పరిగెత్తాలి. మనం గుడి చెదిరిపోకూడదు. మనం గుడి చెదిరిందా గుడి చెదిరి జాగ్రత్త. గుడి చెదిరిందా గుడి చెదిరింది. అందుకే కంగారు పడద్దు. ప్రభువా నేను ఓడిపోయిన వాడిని. అబ్రహాం లింకను ఎన్నిసార్లు ఓడిపోయాడు తెలుసా? అబ్రహాం లింకను ఎన్నిసార్లు ఓడిపోయాడంటే అతని ఓటమి నేను ఒకసారి విని ఒక పేపర్ మీద ఇలా రాస్తాను నేను. అతని ఓటమి చాలా భయంకరమాట. చేవ చచ్చినట్టు ఒక రకం చెప్పాలంటే అబ్రహాం లింకను తన 14వ సంవత్సరం ఏం తెలుసా? వ్యాపారం చేసి అటర్ఫ్లాప్ అయిపోయాడు. తర్వాత 21వ సంవత్సరం మళ్ళా వ్యాపారం స్టార్ట్ చేశాడు. మళ్ళీ అటర్ఫ్లాప్ అయి పడిపోయాడు. మళ్ళా 22వ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేశాడు. అమెరికాలో ఎన్నికలు పోటీ చేస్తే అటర్ఫ్లాప్ లో ఓడిపోయాడు. డిపాజిట్లు కూడా 26వ సంవత్సరంలో ఏం చేస్తాడు తెలుసా? ఒక వివాహం చేసుకుని 27వ సంవత్సరం తిరగకముందే భార్య వదిలిపెట్టి హ్యాండ్ లెగ్ 2 చెల్లిపోయింది. 27వ సంవత్సరంలో నరాల బలహీనతతో పడిపోయాడు. 34వ సంవత్సరంలో మళ్ళా ఎన్నికల్లో పోటీ చేశాడు. ఈసారి డిపాజిట్ కాదు కదా, కనీసం కొద్ది మంది కూడా ఇలా ఓట్లు అంత దారుణంగా. మళ్ళా 45వ సంవత్సరంలో మళ్ళా పోటీ చేశాడు, మళ్ళా ఓడిపోయాడు. మళ్ళా 47లో మళ్ళా పోటీ చేశాడు, మళ్ళా ఓడిపోయాడు. మళ్ళా 49లో మళ్ళా ఓడిపోయాడు. 52వ సంవత్సరంలో పోటీ చేసి గెలిచి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. చూసారా? ఇన్ని ఓటములు దాటుకుంటూ ఏం చెప్పాడు చెప్పండి? విజయ ఆరోహం అంటే అద్భుతమైన విజయం సాధించాడు. అంటే ఇన్ని అపజయాల తర్వాత ఏమంది చెప్పండి? ఎవరు చెప్పగలరు మన అపజయ
అపజయాలు, మన ఓటములు, మన యొక్క నిరుత్సాహాలు, మన లోతులు, మన భయంకర పరిస్థితుల వెనకమాల ఒక అద్భుతమైన విజయం దేవుడు దాచిపెట్టి ఉంచలేదా? అప్సెట్ అవ్వద్దు, కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు, ఆందోళన చెందొద్దు, అస్సలు కలవరపడద్దు. దేవుడే చెప్పాడు, ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుణ్ణి. మీరు ఒకసారి ఆలోచించుకోండి, దానియేలు సింహం బోన్లోకి వెళ్ళేటప్పుడు ఎంత కలవరపడి ఉంటాడమ్మా. కానీ దానియేలు సింహం బోన్లో వెళ్ళక ముందు దానియేలు ఎలా ఉండేవాడు, సింహం బోన్లో చెల్లిన తర్వాత దానియేలు వాల్యూ తరిగిందా పెరిగిందా? ఇది చెప్పండి. కనీసం దానియేలు యొక్క హోందాతనం తరిగిందా పెరిగిందా? అది నీకు వచ్చే ఇబ్బందులు, బాధలు, కష్టాలు నీ హోందాతనాన్ని బయటికి తీసుకొస్తాయి. అంతేగాని ఏదో అనుకో, ఏం కంగారు పడదు, గుర్తుపెట్టు. అందుకే ప్రభు చెప్తున్నాడు ఈరోజు వాక్యంలో 126 కీర్తన 5-6 వచనాల్లో మనం చదివాము. ఇక్కడ మనం చదివిన 126, 5, 6 జాగ్రత్త అండి. మొత్తం 6 విషయాలు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా? నిజంగా ఆత్మలో సంపాదన. ఇది మన క్యాప్షన్ ఈరోజు. ఆత్మలో నిజంగా మీకు నిజంగా దేవుడి రాత్రి మీ హృదయాలు స్కాన్ చేస్తే, డబ్బు సంపాదన బయటపడద్దు, ఆత్మ సంపాదన బయటపడద్దు. దేవుడికి మీకే తెలియాలి. నేను చెప్పే వాక్యం నేను కూడా ప్రభు కొరకు ఆత్మ సంపాదించాలి అని ఎవరికి దృష్టి ఉంటుందో వాళ్ళకి బాగా సూట్ అవుతాం, బాగా సూట్ అవుతుంది వాక్యం. ఆత్మ సంపాదించాలి అనే కోరిక, ఆత్మ సంపాదించాలి అనే ఆసక్తి సంఘంలో ఎవరెవరికి ఉండాలి? ఎవరు చెప్తారు? చూడు, ఎవరెవరికి ఉండాలి సంఘంలో? అందరికి ఉండాలి, అందరికి ఉండాలి, ఖచ్చితంగా అందరికీ ఉండాలి. ఎందుకంటే మీరు ఆసక్తిని పుట్టించేది ఎవరు తెలుసా? నేను కాదు, దేవుడే పుట్టించాలి. అందుకే ఈ 2 వచనాన్ని 6 పాయింట్లో మీకు చెప్పాలనుంది ఈరోజు. అందుకే ఈ 2 పాయింట్ నేను చెప్పిన విధంగా చదువుగాను. ఫస్ట్ ఇక్కడ మీరు ఆత్మను సంపాదించేది ఎవరు అనేది ఇక్కడ ఉంది. 5-6 వచనాల్లో ఆత్మను సంపాదించేది ఎవరు? క్వశ్చన్ మార్క్. ఫస్ట్ క్వశ్చన్, ఆత్మల సంపాదకులు ఎవరు? దానికి ఆన్సర్ రాసుకుందాం. ఆత్మల సంపాదకులు ఎవరు? ఈ 5-6 వచనాల్లో నేను చెప్పిన మాట అండర్లైన్ చేయండి. విత్తువారు ఉందా లేదా? అండర్లైన్ చేయండి. విత్తువారు. తర్వాత విత్తువాడు ఉందా లేదా? 5-6 వచనాలు నాలుగుగా చెప్పండి. విత్తువారు ఎక్కడుంది? విత్తువారు ఎక్కడుంది? విత్తువాడు ఎక్కడుంది? 6 అంటే విత్తువారు, విత్తువాడు 2 మాటలు ఉన్నాయా లేదా చెప్పండి చాలు. పక్కన రాసుకోండి. ఆత్మల సంపాదకులు ఎవరు అంటే విత్తువాడు, విత్తువారు అంటే ఎవరు? ఈ విత్తేవాళ్ళు, విత్తువారు అంటే సేవకులు, విశ్వాసులు. సేవకులు, సువార్థికులు, ఉపదేశకులు, సువార్థికులు ఎట్లా చెప్పుకోవచ్చు? ఒక మాటలో చెప్పాలంటే మందిరంలో సేవకులు, విశ్వాసులు వీళ్ళే. అర్థమైందా మీకు? విత్తువారు అంటే ఎవరు? విత్తువారు అంటే ఆత్మల సంపాదకులు ఎవరు? అన్ని జనులా? అర్థమైంది మీకు? ఆత్మలు సంపాదించింది ఎవరు తెలుసా? ఈరోజు ఇంట్లో కుటుంబం గడవట్లేదని అందరూ పనికెళ్తున్నారంట. భార్య పనికెళ్తుంది, భర్త పనికెళ్తున్నాడు, పిల్లలు పనికెళ్తున్నారు. ఎందుకని? 4 చేతుల నిండా అంట. 4 సంపాదిస్తున్నారు. ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? ఆ ఇల్లు ఎలా ఉంటుంది? 4 సంపాదిస్తున్నారంట. ఆ ఇల్లు డబ్బుతో నింపబడి ఉండదు. ఒకళ్ళు సంపాదించిన 4. ఇప్పుడు మన మందిరంలో అందరూ సంపాదించేవాడనంట. అప్పుడు ఆ మందిరం ఎలా ఉంటుంది? 4 డబ్బులు సంపాదిస్తుంటే వీరువా నిండా డబ్బులతో నింపబడతాయి. మందిరంలో అందరూ ఆత్మ సంపాదకులైతే మందిరం అంతా అది. చూసారా? మీరేమనుకుంటారు? నేను కూడా ఏదో ఒకటి చేసి, ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, బ్యాంకుల్లో ఉన్నాయి, ఇళ్ళ స్థలాల్లో ఉన్నాయి, బంగారు బిస్కెట్లో ఉన్నాయి, అయినా మీరు సంపాదించరా? ఇప్పుడు సరే, సపోజ్ నవీన్కి మంచి ఆస్తి ఉంది అనుకుందాం. నవీన్కి మంచి ఆస్తి ఉంది, ఇంకెందుకు నవీన్ ఉద్యోగం కలిసి ఇంటే కూర్చో అని కృష్ణకుమార్ గారు సలహా ఇచ్చారు. దాన్ని ఎంతమంది గౌరవిస్తారు? ఎంతమంది దాన్ని మాట చెప్పొద్దు అంటారు? మంచి సలహా ఇచ్చారు కృష్ణకుమార్ గారు. చక్కగా మీరు చల్లంగా ఉండాలంటారా? ఒకవేళ ఆమె బట్టి భయపడి సరేనమ్మా నుంచి అసలు ఆమె ముందు అంటారు పక్కేరు. ఎన్ని డబ్బులున్నా ఇక్కడ ఉన్న అందరూ డబ్బులు లేవు. మీకున్న డబ్బులతో మీ అప్పులన్నీ తిరిగిపోతాయి. మీకున్న డబ్బులతో మీ టెన్షన్, కానీ డబ్బులు ఉంచుకొని టెన్షన్ పడుతున్నారు. డబ్బులు ఉంచుకొని ఎన్ని బాధలు పడుతున్నారు. ఎందుకు? సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించాలి. తపన, రంది లోపల ఒక యావ. డబ్బులు సంపాదించాలని మీ హృదయాలు 3 ఉన్నాయి. ఏమన్నా తెలుసా? రంది ఉంది, తపన ఉంది, 3ది యావ. అందుకే పొద్దున్నే
అసలు ప్రార్థన జరుగుతున్న ఫోన్ వచ్చిన బయట పెరుగుతున్నారు. ఎన్ని చేసినా సరే చూస్తారా, ఎందుకంటే రంది చూస్తారా, అదేంటి ఇంపార్టెంట్ అంటారు. ఏం ఇంపార్టెంట్ అసలు మీరు చెప్పాలంటే దాని మూలం డబ్బేగా. మీకు మీ ఇంపార్టెంట్ కాల్స్, మీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాల్స్కి ఒక దారం గట్టి తీసుకొస్తే అక్కడ ఏముంటుంది చెప్పండి, డబ్బులు మూట ఉండదు. ఈరోజు ప్రభు చెప్తా ఉన్నాడు, నిజంగా ఇంట్లో డబ్బు సంపాదించాలని కోరుకోకూడదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ పిల్లలు డబ్బులు సంపాదించాలి అని కోరుకోకూడదమ్మా. ఒకవేళ డబ్బులు సంపాదించే వాడిగా ఉండాలి అంటే ఆ డబ్బు సంపాదన దేనికి దారి తీయాలంటే ఆత్మ సంపాదనకి దారి తీయన డబ్బే కాదు. దేవుని ఎడల ధనవంతుడు కాని ఎడల వాడు వెర్రివాడని బైబిల్ చెప్తుంది. లోకాసువార్త 12వ అధ్యాయంలో వెర్రివాడ వెర్రిదాన దేవుడు చెప్తున్నాడు. ఓ పోగేసుకున్నావు ఏం చేసుకున్నావు ఈ డబ్బంతా? నువ్వు వెళ్ళి ఆ 7 గజాలు రావు నీకు, అసలు 7 గజాల కంటే ఎక్కువ ఉన్న జాగ్రత్త. ఏమి కట్టుకోలేవు, అందరికి అన్ని మిగిల్చి ఏమి నేను ఒక ఆత్మ కూడా తీసుకెళ్ళి వట్టి నిరుపయోగమైన ఒక స్త్రీ, ఒక నిరుపయోగమైన పురుషుడిగా ఇక్కడి నుంచి వెళ్తే సిగ్గులేని ముఖం పెట్టుకోవాలి దేవుని దగ్గర. ఏమమ్మా నా కోసం నీ కోసం భూలోకి ఇన్ని చేశాను కదా, నా కోసం ఏం తీసుకొచ్చావంటే ఏమి తీసుకోవాలంటే సిగ్గులేని మీకు అంటాడు దేవుడు. అప్పుడు సిగ్గులేని ముసుగులేని ముఖంతో దేవుని దగ్గర నిలబడాలంటే మనం ఎంతగా దేవుని దగ్గర సంపాదించాలయ్యా. నాకు ఆత్మలేవు ప్రభా, నాకు ఆత్మలేవు. ఈ రోజు ప్రార్థన అదే అందరి ప్రార్థన, ఆత్మల సంపాదన. నేనుండాలి. నువ్వెవరైనా సరే నాకు సంబంధం లేదు, నువ్వెవరైనా సంపాదన లేదు. మందిరంలోకి వచ్చిన నువ్వు ప్రతి వ్యక్తి ఒక ఆత్మల సంపాదన ఉండాలని, ఒక విత్తువారుగా ఉండాలి ఖచ్చితంగా. ఏదో డల్గా కూర్చోవడం కాదు. దేవుడు మన మీద మోపాడు, ఆ భారం పెట్టాడు. అందుకని ఈ 2 వచనాల్లో మరి ఆత్మల సంపాదకులు ఎవరు అంటే ఇద్దరు, విత్తువాడు విత్తువారు. ఎవరు చెప్పండి వాళ్ళు ఎవరు? చూస్తారా, సేవకులు విశ్వాసులు. ఈ రెండో ప్రశ్న ఏమిటి అంటే ఆత్మల సంపాదకులకు ఏమిటి అనే విషయం ఇక్కడ కనపడతా ఉంది. తెలుసా, ఇక్కడ విత్తనములు అనే మాట చూడండి. ఆత్మల సంపాదకులు ఎవరు అంటే ఆత్మల సంపాదకుల చేతుల్లో ఏమున్నాయి? ఆత్మల సంపాదకుల చేతుల్లో ఏమున్నాయి అంటే ఏమున్నాయి చెప్పండి? విత్తనములు అనలించండి అన్నమాట. ఆత్మల సంపాదన దేవుడు చేయమని చెప్పి ఏమీ ఇవ్వకుండా లేడు. డబ్బులు సంపాదించినామంటే ఉద్యోగం ఉంది, అన్నం తింటున్నామంటే బియ్యం ఉన్నాయి, పాలు తాగుతున్నామంటే పాలు ఉన్నాయి. అదంతా వాస్తవము. అట్లాగే ఏం తెలుసా, ఆత్మలు సంపాదిస్తున్నామంటే ఏమున్నాయి చెప్పండి? విత్తనాలు ఉన్నాయి. ఏమున్నాయి ఆత్మ సంపాదకుని చేతుల్లో? ఏమున్నాయి చెప్పండి? విత్తనములు అంటే అర్థం తెలుసా? విత్తనాలంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క వాక్యము. ఇంకా చెప్పండి, దేవుని గురించిన మాటలు ఉన్నాయి మీ చేతుల్లో. దేవుని గురించి ఎన్ని మాటలు ఉన్నాయమ్మా, ఎన్ని మాటలు. జాగ్రత్తనండి. ఇది రెండో ప్రశ్న. ఆత్మల సంపాదకుల చేతుల్లో ఏమని తెలుసా? దేవుని మాటలు, దేవుని వాక్యాలు ఉన్నాయి. అట్లా పక్కన పెడదాం. ఇక మూడో పాయింట్, అవి ఎన్ని విత్తనాలు ఉన్నాయి? ఇప్పుడు నేను అడిగిన చెప్పండి, మీరు చూసుకొని ఎవరు మాట్లాడారు? ఆత్మల సంపాదకులు అంటే ఎవరు? ఆత్మల సంపాదకులు అంటే చెప్పాను. రెండోది, ఆత్మల సంపాదకుల చేతిలో ఏమున్నాయి అంటే చెప్పాను. మూడోది, ఆత్మల సంపాదకుల చేతిలో ఎన్ని విత్తనాలు ఉన్నాయి అడిగిన చెప్పండి. ఎన్ని విత్తనాలు ఉన్నాయి అడిగిన చెప్పండి. సుకుమార్ బ్రదర్ చదివిన మాటలను అసలు ఎవరు చెప్పదాం? ఎన్ని విత్తనాలు ఉన్నాయి? ఆ 2 మాటల్లోనే అర్థం ఉంది. ఆ తర్వాత ఉషక్క పిడికలు, రైట్ ఆన్సర్. పిడికలు అంటే తక్కువ. దీని గురించి 25 విషయాలు చెప్పాలి దీని గురించి మీకు. పిడికలు అంటే అర్థమేంటి చెప్పండి అమ్మా. ఉప్పులి అంటే అర్థమేంటి చెప్పండి. పిడికలు అంటే ఇదన్నమాట. పిడికలు అంటే ఎట్లా ఈ 5 ఏళ్ళు పెట్టాను. పిడికలు అంటారా? ఎప్పుడంటారు చెప్పండి పిడికలని? ఇలా కలిపి పెట్టాను. గుండె పరిమాణం ఏంటి చెప్పండి. గుండె ఎంత ఉంటుంది? మీ గుండె ఎంత ఉంటుంది తెలుసా? ఈజీ కనుక్కోవడం, స్కాన్ చేయక్కర్లా. ఏం చెప్పండి? పిడికల పరిమాణం. నా పిడికలు ఎంత ఉందో ఎంత ఉంటుంది నా హార్ట్, అంత ఉంటుంది అన్నమాట హార్ట్. దేవుడు చక్కగా చెప్పించాడు. ఇప్పుడు పిడికలు అంటే పిడికల విత్తనాలు మన చేతిలో పెట్టాడంట. ఈ పిడికల విత్తనాలు నేను సాదృశ్యం తెలుసా? నేను ఇప్పుడు పిడికలు అంటే 5, ఒక్కొక్క సెట్లో 5 చెప్తాను చూడండి. ఎన్ని పెట్టాడు దేవుడు మన చేతిలో? 1 ఫస్ట్ సెట్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్. 5 పార్ట్లు. 5 పార్ట్లలో ఒక్కొక్క పార్ట్లో 5 విషయాలు చెప్తాను చూడండి. ఒక్కొక్క పార్ట్లో 5 విషయాలు. ఈ 5 కలిస్తే పిడికలు అనమాట. ఒక పార్ట్లో 5 పెట్టాడు తెలుసా? యేసుక్రీస్తు యొక్క జననం. 2 యేసుక్రీస్తు యొక్క జీవితం.
3 యేసుక్రీస్తు యొక్క మరణం, 4 యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, 5 యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. మనం చెప్తాను చూడండి. మొదటి పిడికిలి చూడండి. అంటే పిడికిలి అంటే 5 వేళ్ళు 5 సెట్లు అనమాట. 5 వేళ్ళు 5 పాటల కింద తీసుకున్నాం. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క పిడికిలి. మళ్ళీ చూడండి, ఇప్పుడు 5 కలిసింది ఎలా? 1 యేసుక్రీస్తు యొక్క జననం. పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని నువ్వు సువార్త చేయాలి. యేసుక్రీస్తు యొక్క జననం గురించి చెప్పు. ఏం చెప్పాలి యేసు ప్రభు జననం గురించి? అదుమమ్మా 2024 సంవత్సరాల కిందట పరలోకం నుంచి యేసు ప్రభు లోకానికి వచ్చాడమ్మా. దేవాతి దేవుడు యేసయ్యా మానవ జన్మగా వచ్చాడయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. రూపోరేఖను కోల్పోయాడు నీ నా పాప విమోచనకై. ఏదో క్రిస్మస్ అప్పుడు పాఠం కాదు ఇది. క్రిస్మస్ ప్రతిరోజు చెప్పాలి, అమ్మా నీ కొరకు పుట్టాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అది జననం. ఇప్పుడు రెండోది ఏంటో తెలుసా? జీవితం. అబ్బా యేసుక్రీస్తు యొక్క జీవితం ఆయన ఎంత మంచి జీవితం తెలుసా? పరిశుద్ధమైన జీవితం, పాపం లేని జీవితం జీవించాడమ్మా ఆయన. ఎంత మంచి పవిత్రమైన జీవితం. అబ్బా ఆయన నమ్ముకుంటే మీరు కూడా పవిత్రంగా అయిపోతారమ్మా అని ఆయన జీవితం గురించి చెప్పాలి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏమడుగుతారు? అబ్బాయి ఎలా ఉన్నాడు, అమ్మాయి ఎలా ఉంది, ఏం చదువుకున్నారు, ఎక్కడ ఉన్నారు అని చెప్తారు లేదు? చెప్పండి. నిజంగా ఒక అమ్మాయిని ప్రేమించేసి ఒక అమ్మాయిని ప్రేమించేసి వెళ్ళిపోయాడంట. అప్పుడు ఏమంటారు? బాధపడతారు లేదా? అంటే ఇంపార్టెంట్ ఇంటిని కాదంట, దేన్ని చూస్తారు చెప్పండి? ఇల్లాలను చూస్తారంట. నిజంగా ఇంటికి ఇల్లాలే దీపం. వాస్తవం చెప్పాలి, ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలే. చూసారా? మీరు చెప్పండి, ఇల్లు బాగుండాలా ఇల్లాలు బాగుండాలా? మీరు అంటారులే ఇల్లాలు ఎలా ఉన్నప్పుడు ఇల్లు బాగుంటుంది చాలే, వంటకి ఉంటారు బాగానే. అందుకే లేనప్పుడు గొడవలు, కలహాలేపులు, ఇక భయంకర పరిస్థితులు. ఇల్లాలు ఎలా ఉన్నా పర్లా, ఇల్లు కాదు చూడాల్సింది. ఇల్లాలు చక్కగా ఉంటే ఇల్లు ఏ విధమైన పర్లేదు, చెట్టు కిందనే పర్లా. ఈరోజు 3వ తరగతి డాబా కొట్టుకొని ఇల్లాలు సరిగా రాక ఎన్ని తిప్పలు పడుతున్నారు, 30 తిప్పలు పడి 3 ఏళ్ళు. అందుకే ప్రభా నాకు మంచి భార్య నీవు, మంచి ఇల్లు అక్కర్లేదు ప్రభా. మంచి భార్య మొదలు కావాలి. మంచి భార్యతో పాటు ఏమిస్తాడు దేవుడు? మంచి ఇల్లు ఇస్తాడు. కానీ జనాలు ఏమడుగుతున్నారంటే మంచి ఇల్లు అడుగుతున్నారు, మంచి భార్య అడగట్లా. ఈరోజు అడిగేవాడు అందరూ కూడా నేను చూస్తున్నాను చాలా మంది. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇల్లు ఎలా అట్లాగే ఎంత వాస్తవమో యేసుక్రీస్తు జీవితం 3 పువ్వులు 6 కాయలు. ఆయన జీవితం గురించి చెప్పాలి, యేసు ప్రభు జీవితం గురించి. ఏం నామూషపడక్కల. 3వది ఏంటమ్మా? యేసుక్రీస్తు యొక్క మరణం. పట్టుకోవాలి పిడికలతో. ఆయన మరణం మామూలు మరణం అనుకుంటారు. ఆయన మరణం ఎక్కడన్నా ఉందా? అటువంటి మరణం ఎంత ఘోరమో కదా, ఎంత ఘోరమో. అసలు ఆ యేసు ప్రభు మరణాన్ని తలంచుకున్నప్పుడు, యేసు ప్రభు మరణం వింటున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయో లేవా? ఎంత కన్నీళ్ళు వస్తాయో తెలుసా? అందుకే మరణం గురించి చెప్పాలి. 4వది యేసు ప్రభు పునరుద్ధానం. మరణించి 3వ దినమున జయుడిగా లేచాడు. ఆహా నిజంగా లేచినాడు రా ప్రభు, లేచినాడు రా. గీతం 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 గీతం, జయ జయ గీతం. యేసు లేచను, యేసు రాజు లేచను. హల్లెలూయా. అది సువార్త. చూసారా? ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు 2వసారి రాబోతున్నాడు. మరలా యేసు ప్రభు 2వసారి రాబోతున్నాడు. ఇప్పుడు ఎన్ని వచ్చింది చెప్పండి? మొత్తం 5. ఈ 5 కలిపితే పిడికిడి విత్తనాలు. ఒక్కొక్క వేదిక ఒక్కొక్క విత్తనం ఇచ్చాడు. అంటే పిడికిడి విత్తనాలు. ఈ పిడికిడి విత్తనాలు పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో? ఆత్మను సంపాదించాలి. ఈ ఆత్మను సంపాదన మేము సిలువ వేయబడిన యేసును మాత్రమే ప్రకటిస్తాం. వాళ్ళు సూచక్రియలు అడుగుతున్నారు, స్వస్థతలు అడుగుతున్నారు, అద్భుతాలు. అయితే మేము వాటిని కాదు ఎదుగుతుంది, సిలువ వేయబడిన యేసుక్రీస్తును మాత్రమే మేము ప్రకటిస్తాం. ఇది ఒక పిడికిలి, ఇది ఒక సెట్. ఇంకొక పిడికిలి చెప్తాను చూడండి. ఇంకొక పిడికిలి, ఇది కూడా పిడికిలే. ఏంటో తెలుసా? ఎట్లా ప్రకటించాలో తెలుసు మీరు? 1 ప్రేమ ఉండాలి. సువార్త ప్రకటించే వాళ్ళకి ప్రేమ ఉండాలి. 2 ఓర్పు, 3 జాలి, 4 సాత్వికం, 5 నిరీక్షణ. మళ్ళా ప్రేమ ఉండాలి మా సువార్త ప్రకటించే వాళ్ళకి. ఆత్మల సంపాదకులకి పిడికిలి విత్తనాలు. ప్రేమ అనే విత్తనం ఉండాలి నీలో. ప్రేమ అనే విత్తనం లేకపోతే నువ్వు సువార్త ప్రకటించలేవు. అందుకే ప్రేమ. 2వది ఏంటో తెలుసా? ఓర్పు. ఓర్చుకోవాలి కొంచెం. నువ్వు సువార్త చెప్తున్నప్పుడు కొంతమంది అర్థం అంటారు, ఈ ముఖాలు పక్కన అంటారు, రైజ్ అవ్వద్దు నన్ను అంటామంటారా, నీ నోట్లో దుమ్ముడా అను. సువార్త చెప్పడానికి నువ్వు అంటారు. ఎందుకంటే మామూలుగా తర్వాత మళ్ళీ వచ్చి నీకు స్వీట్ పెడతారు నోట్లో. నువ్వు ఓర్చుకుని సువార్త ప్రకటిస్తే తర్వాత ఏం చేస్తారు? నీకే ఇస్తారు. మనం చెప్పాడుగా బాప్తిసం తీసుకున్నప్పుడు అన్న ఏం చెప్పాడు? ఒక తెగ తిడుతున్నాను పక్కన, తెగ తిట్టేదంట.
బాగా ప్రార్థన చేసుకుని అవసరం యేసు ప్రభు నమ్ముకొని ఇప్పుడు అయ్యా చక్రాలు తింటావా బూందీ తింటావా అంటుందంట. చూసారా, తింటున్నామా ఏం చేస్తుంది, తినిపిస్తుందంట. తింటున్నామా తినిపిస్తుందంట. అందుకే ప్రేమ ఒకటి, రెండోది ఓర్పు, మూడోది ఏంటి తెలుసా జాలి, నాలుగోది అంటే సాత్వికం. తగ్గించుకో, రెచ్చిపోయి చెప్పాక యేసు ప్రభు మా దేవుడు గొప్ప. ఎందుకు దేవుడు గొప్పడు? ఎక్స్ట్రా చేయదు, జాగ్రత్త. అంటే ఎక్స్ట్రా నన్ను ఏమన్నా సరే నేను ఓర్చుకుంటా, యేసు ప్రభు అన్నావా నువ్వు తల తీసేస్తా అనొచ్చా? ఎంత గొప్ప యేసు ప్రభు బాడీ గార్డ్ అంటే ఏమో విన్నారా ఈ మాట? యేసు ప్రభు బాడీ గార్డ్ అంటే యేసు ప్రభుకి ఏం కాకుండా చూస్తాడంట మహానుభావుడు. నిన్ను నువ్వు కాపాడుకో ముందులా. ఏమన్నారే ఒక ఆమె అంటుంది ఇంట్లో భార్య, అంత ముందు మన పద్మకి ఏమైందంటే ఇంట్లో నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పింది ఏంటో తెలుసా, సీతారామరెడ్డి గారు అన్నాడంట యేసు ప్రభు తిడుతుంటే అన్నట్ట నన్ను తిట్టు కొట్టు పెడతా, యేసు ప్రభు అయితే మాత్రం నేను కొడతానన్నట. ఎట్టన్నా ఫస్ట్ గారు బాగా చెప్పానా ఉంది. ఎందుకంటే చెప్పింది అందుకే మాట్లాడదాం ఆయన. ఎందుకు అట్లా చెప్తారు అసలు? అంటే దేవుడు మీరు చూస్తున్నారంటే కొట్టించుకోవాలి మీరే, తిట్టించుకోవాలి మీరే. ఆయన తింటే మీకు ఆశీర్వాదం అంటే అట్టగంట వాడదు. మరి కంగారు పడదు. అక్కడ మనం దేవుడు చెప్పకూడదు. అందుకు ఓర్చుకోవాలి, ప్రేమతో జాలితో సాత్వికంతో ఉండాలి. ఇంకోటి ఏం చెప్పాను, నిరీక్షణ, ఎదురు చూడాలి. పిడికిడి విత్తనాలు అవే. ఇది రెండో భాగం. మూడో భాగం ఏంటో తెలుసా? మూడో భాగంలో ఏముంటుందంటే ఒక విత్తనం పేరు ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాలి. దేవుడు ఏమై ఉన్నాడు అసలు, ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసయ్యా, ఎంత గొప్ప దేవుడు తెలుసా అని చెప్పాలి. రెండో మాట ఏం చెప్పాలి తెలుసా? దేవుడు మనకు నీకు నాకు ఏం చేశాడో తెలుసా, దేవుడు ఏం చేశాడో అని చెప్పాలి రెండో మాట. మూడో మాట ఏంటో తెలుసా? దేవుడి గుణలక్షణాలు చెప్పాలమ్మ. దేవుడి గుణలక్షణాలు, ఆయన క్వాలిటీస్, ఆయన మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. ఎంత దీక్షత కలిగిన వాడో, ఎంత మంచోడో, ఎంత ఓర్చుకుంటాడో అన్ని విషయాలు చెప్పాలమ్మా. దేవుడు ఎటువంటి వాడో అని చెప్పాలి. అంటే దేవుని గుణలక్షణాలు చెప్పాలి. మూడోది. నాలుగోది ఏంటి తెలుసా? ఆ బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు, మాదిరి భక్తులు. దావీదు గురించి చెప్పండి, రూతు గురించి చెప్పండి, ఎస్తేర్ గురించి చెప్పండి, ఏమా సౌలు గురించి చెప్పండి అమ్మా. ఇస్కరియోతు యూదా గురించి కూడా చెప్పండి. ఇస్కరియోతు నెగిటివ్ లో చెప్పండి. ఇది పాజిటివ్ చెప్పేవాడు ఉన్నారు, నెగిటివ్ లో. శిలువ మీద అమ్మా ఒక దొంగ ఉండేవాడు, అప్పటికప్పుడు మారిపోయాడమ్మా. అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫాస్ట్ గా. ఈరోజు ఫాస్ట్ ఫుడ్లు కాదుగా, ఫాస్ట్ గా పరదేశకి ఎవరు వెళ్ళిపోయారు చెప్పండి? దొంగ వెళ్ళిపోయాడు. దొంగ ఫాస్ట్కి వెళ్ళాడా? దొంగ ఫాస్ట్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళా. మరి ఆ దొంగ గురించి చెప్ప, సులువు మీద వేలాడుతున్నా కుడివైపు దొంగ గురించి చెప్పండి, ఎడమవైపు దొంగ గురించి చెప్పండి. కుడివైపు పర్లోకి వెళ్ళాడని చెప్పండి, ఎడమవైపు నరకానికి వెళ్ళాలని చెప్పండి. గాడికి పర్లోకి వెళ్ళాడు వీడు చెప్పండి. అది మాదిరి భక్తులు. 4 విత్తనం, మాదిరి భక్తుల చరిత్రలు, మాదిరి భక్తుల జీవితాలు. 4 పాయింట్. అది ఒక విత్తనం ప్రభు ఇచ్చాడు మనకి. 5 తెలుసా? మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. బైబిల్లో వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు పట్టుకొని చెప్పండి, వాగ్దానాలను పట్టుకొని చెప్పండి. ఇది మూడో భాగం. చూడండి, ఎన్ని విత్తనాలే, పిడికడు విత్తనాలు అనమాట. ఇప్పుడు 3 భాగాలు చెప్పాను. 4వ భాగం వెళ్తున్నా. 3వ భాగంలో 5 పాయింట్లు వచ్చేసిందిగా. 3వ భాగం 5 పాయింట్లు. ఇప్పుడు 3వ భాగంలో 4వ భాగంలో 5 పాయింట్లు. ఒకటి, ఆత్మ చేత, ఆత్మతో చెప్పాలి. ఆత్మ అనేది ఒక విత్తనం, కృప అనేది ఒక విత్తనం, బలము అనేది ఒక విత్తనం, జ్ఞానము అనేది ఒక విత్తనం, విశ్వాసము అనేది ఒక విత్తనం. అక్కడ బలము దగ్గర ప్రార్థన కూడా రాసుకోవచ్చు. అంటే ఆత్మతో, అంటే ఆత్మ, కృప, ప్రార్థన, జ్ఞానము, విశ్వాసం. ఆత్మ, కృప, ప్రార్థన, జ్ఞానము, విశ్వాసం. ఈ 5 విత్తనాలు. ఇవి కూడా ఉండాలి పిడికల్లో ఈ విత్తనాలు ఉండాలి. 5 ఇవన్నీ విత్తనాలు దేవునికి సంబంధించిన అనమాట విత్తనాలు. ఇప్పుడు మొత్తం ఎన్ని చెప్పారమ్మా? 4 భాగాలు. ఒక్కొక్క భాగానికి 5. ఇప్పుడు చివరి 5 చెప్తాను చూడండి. చివరి 5 జాగ్రత్తగా వినాలి ఈ మాట. చివరి 5. 1 మత్తయి సువార్త, 2 మార్కు సువార్త, 3 లూకా సువార్త, 4 యోహాను సువార్త, 5 చెప్పండి. ఏమో చెప్తారు చూద్దాం. పిడికిలం కవల. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 5 ఏంటి? నువ్వే కృష్ణారెడ్డి బ్రదర్. 5వ సువార్త నువ్వే. ప్రకటన గ్రంథం అంట. ప్రకటన చెప్తే నమ్ముతా అసలు అర్థమైంది పొరపాదు. అబ్బో ప్రకటన గ్రంథం చెప్తున్నాడంట. అసలు ఏమన్నా మైండ్? 5వ సువార్త ఎవరు తెలుసా? కృష్ణారెడ్డి బ్రదరే. మత్తయి చెప్పి, మార్కు చెప్పి, లూకా చెప్పి, యోహాను, యేసు ప్రభు చెప్పి నన్ను చూడు అని చెప్పాలి. అది సువార్త అంటే. అది విత్తనం. నేనే ఆ విత్తనాన్ని. 5వ సువార్త ఎవరో తెలుసా? 5వ సువార్త చెప్పండి.
ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండా. మీరున్న ప్రాంతంలో, మీరున్న ఇంటిలో దేవునికి సాక్షులుగా ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? నేనేనయ్యా, నేనే. అందుకే అన్నాడు, నేనే దేవుడును, మీరే నా సాక్షులు. ఏమన్నాడు దేవుడు? నేనే దేవుడును, మీరే అన్నాడమ్మా. నాకు ఇంకెవరున్నారు మీరు తప్ప? నా స్వార్థ ఎవరు చెప్తారు? ప్రకటింపబడిన స్థలాలు, అడవులు, కొండలు, కోయలు ఎంతమంది వాళ్ళందరికీ స్వార్థ చెప్పాలి. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? నువ్వే కదా. మత్తయి ఎవరు చెప్తారు? మత్తయి వస్తాడు. మళ్ళీ మార్కు ఎవరు? మార్కు వస్తాడా? లూకా వస్తాడా? యోహాను వస్తాడా? మత్తయి లేడు, మార్కు లేడు, లూకా లేడు, యోహాను. ఆ నలుగురు యేసు ప్రభువుని డీటెయిల్ గా రాసి 5వ సువార్తని వదిలి చెప్పన్నాడు. ఇప్పుడు చూడండి, పీడికడు. 3వ పాయింట్ ఏం తెలుసు? మొదటిది సువార్త ఆత్మ సంపాదకులు ఎవరు అంటే విత్తువాడు, సేవకులు, విశ్వాసులు. వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి? విత్తనాలు. ఏం విత్తనాలు అవి? వాక్య దేవుని మాటలు. అవి ఎన్నున్నాయి చెప్పండి? పిడికడు. అంటే చూడండి ఎన్నున్నాయో? 20 మాటలు. నిజంగా ఒక్కొక్క పాటలో 5 పెట్టాం. ఇన్ని ఉన్నాయి విత్తనాలు. పిడికడు విత్తనాలు అలా పట్టుకోవాలంట. బలం. నీకు ఈ బలం, ఆ బలంతో వెళ్ళాలమ్మా. నిజంగా బలంతో పిడికడి విత్తనాలు చేత పట్టుకొని ఆ పిడికడి విత్తనాలు అయిపోయింది. 4వ పాయింట్ ఎలా విత్తాలి? 4వ ప్రశ్న, ఎలా విత్తాలి? దీంట్లో ఏముందో తెలుసా? ఆన్సర్ 1 చేత పట్టుకోవాలి. నెక్స్ట్ కన్నీళ్లు విడవాలి. నెక్స్ట్ ఏడవాలి. 3 పాయింట్ ఎలా విత్తాలి అంటే ఈ విత్తనాలు విత్తేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసా? 1 చేత పట్టుకోవాలి. ఆ విత్తనాలు చేత పట్టుకోవడం అంటే చేత్తో పట్టుకోవాలి అంటే అర్థమేంటి తెలుసా? అవి నీ క్రియలలో చూపించాలి. అవి నీ క్రియలలో, నీ పనుల్లో చూపించాలి. నీకు మంచి సాక్ష్యం, మాదిరి సాక్ష్యం ఉండాలి. ఏమో మీరు అర్థం చేసుకోండి. నేను బాగా డ్రింక్ చేస్తూ నువ్వు తాగొద్దు అంటే ఎలా ఉంటుంది? ఆయన ఏమంటారు చెప్పండి? నేను అబద్ధం ఆడుతూ మీరు అబద్ధం ఆడొద్దు అని చెప్తే, నేను పోట్లాడి తిడుతూ మీరు తిట్టొద్దమ్మంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? నా ముఖాన్ని చెప్పరు మీరు? పెద్ద చాటానికి వచ్చాడు కదా, నేను చూసుకోవాలి అంటారా లేదా? విత్తనాలు చేత పట్టుకోవడం అంటే అర్థం తెలుసా? నా క్రియల్లో ఆ మాటలు నేను చూపించాలి. యేసుక్రీస్తు మరణాన్ని నేను కూడా నమ్మానయ్యా, నేను అనుభవించాను, నాకు ఎంత సంతోషం వచ్చింది తెలుసా? చేత పట్టుకోవడం ఉంటుంది. అర్థమైందమ్మా పాయింట్ మీకు? మరి ఎక్కడ పట్టుకుంటారా మీరు? చేత పట్టుకోవడం ఉంటుంది. చేత పట్టుకుంటే అప్పుడే అయిపోవాలా. ఎలా విత్తాలో తెలుసా? అప్పుడు ఎప్పుడైతే మీరు చేత పట్టుకుంటారో అప్పుడు మీరు ఏమో చెప్పండి, విత్తనాలకు వెళ్ళినప్పుడు కన్నీళ్ళు చూసారు, కన్నీళ్లు విడవాలి, ఏడవాలి. కన్నీళ్లు విడవడం ఏడమంటే తెలుసా? ఆత్మల భారం ఉండాలి లోపల. ఏమా ఆత్మలు నశించిపోతున్నాయి, అవి రక్షించబడాలి అనే భారం లేకపోతే మీకు అసలు ఏడుకొచ్చింది. ఈరోజు కొంతమందిని నిజంగా చూడండి, నేను ఒక 5 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను నిజంగా మిమ్మల్ని అందరినీ ఏడిపిస్తా కావాలండి. ఎస్పెషల్గా నేను విజయలక్ష్మి గారిని బాగా ఏడిపించేస్తా. 5 నిమిషాలు టైం ఇస్తాను నాకు. ఎందుకు సార్? 5 నిమిషాల్లో 24 మాటలు ఆమె బాధపరిచే మాటలంట. మామూలుగా ఒక్కొక్క మాట చురకత్తులన్నీ మాటలంట. అప్పుడు ఏం చేస్తా చెప్పండామా? ఎక్కుళ్ళు పెట్టు. ఎందుకని చెప్పండి? ఆ మాటలు ఎంత బాధపరిస్తే కొన్నిసార్లు నిజంగా మనుషుల్ని మనం దేంతో చంపుతున్నాం చెప్పండి? ఆయుధాలు అక్కర్లేదమ్మా మనకి. ఈరోజు మన మాటలు ఇతరులు చంపుతాయి నిజం చెప్పాలండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా. నేను కూడా ఇంత ఫోర్స్ఫుల్గా మాట్లాడుతున్నానంటే అవి నా మాటలు కాదు, అవి మిమ్మల్ని బాధపరచవు, మీకు భారాన్ని ఇచ్చే మాటలు. మిమ్మల్ని బాధించే మాటలు చెప్పలేదమ్మా, మీకు భారాన్ని ఇచ్చే మాటలు. ఆత్మల సంపాదన విషయంలో ఏడవాలి, కన్నీళ్లు దాచాలి. ఎందుకు తెలుసా? ఆత్మల భారం ఉంటే అయ్యో నా పక్కనే ఇల్లు తగలబడిపోతా ఉంటే ఎంత బాధేస్తా ఉంటది. అయ్యో నా పక్కనే ఒక వ్యక్తి యేసు ప్రభు తెలుసుకోకుండా భూమి కింద అనేక భాగాలు ఉన్నాయి, చివరి భాగమైన ఆ పాతాళంలోకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఎంతో కేకలు పెడుతున్నాడు, అయ్యో 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 అని కేకలు పెడుతున్నాడు. అతను వెళ్తున్నాడు, అతను రక్షించబడాలి అని నాకేమన్నా చెప్పండి? ఒక భారం ఉండాలి. ఆ భారం ఉన్నప్పుడు ఆ భారం మనకేం చేస్తుంది తెలుసా? ఆ విత్తనాలు చేతపట్టుకున్నప్పుడు ఆ భారంతో మనం ఏడ్చేస్తాం నిజంగా. అయ్యో అని ఏడ్చేస్తాం నిజంగా.
అది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇలా చెప్పారుగా, ఆత్మ అనే విత్తనం ఉంది. ఆత్మదేవుడిని బాగా హరితాపం. అసలైతే నిజంగా మీరు చూడండి, బైబిల్లో పౌలు గారు అయితే 3 సంవత్సరాలు ఏం చేశాడు? భయంకరంగా కన్నీళ్ళు వచ్చాడు. ఈరోజు ఆ కన్నీళ్ళు రావట్లో మనకి సువార్త ప్రకటిస్తాం. కన్నీటితో చూసారా? కన్నీటితో మనం ఏం చేయాలమ్మా? నీ పాదముల చెంత చేరి మీ చిత్తంబు నేనెరుగా నేర్పు. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. చూసారా, ఏ మనసు కావాలి మనకి? కన్నీటితో విత్తే మనసు. కన్నీటితో విత్తే మనసు. కన్నీటితో సువార్త చెప్పాలయ్యా. కన్నీరు కారుస్తూ ఏడుస్తూ, యేసయ్యా ఇదిగో నీ కొరకు మరణించాడయ్యా అని చెప్పారమ్మా. ఈరోజు నిజంగా ఆ కన్నీరులో వాళ్ళు కొట్టురారమ్మా. మన కంట్లో నలగబడినప్పుడు నాకు ఒకసారి కంట్లో నలగబడిందమ్మా. పడితే నేను ఏం చేశానంటే ఒక లోటా నీళ్ళు తీసుకొని ఆ కన్ను లోటాలో తెలిసాను. ఎంత కొట్టుకున్నా రాలేదమ్మా, ఎంత కొట్టుకున్నా రాలా. కానీ నేను ప్రార్థన చేసుకుంటే బాగా ఇబ్బంది అయిపోతాను. ఇక దాన్ని వదిలేసి నేను గదిలోకి వెళ్ళి ఏం చేస్తానో తెలుసా? నేను గదిలోకి వెళ్ళి వెంటనే అలా కూర్చొని ప్రార్థన చేసుకొని శిలువ మరణాన్ని ధ్యానించాను. శిలువ మరణం ప్రభువా నా కొరకు ఎంతగా బాధపడ్డా. ఎంత ఆ శిలువ మరణం ధ్యానిస్తున్నప్పుడు కన్నీళ్ళు వచ్చింది. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్ అనగానే నమ్మకొచ్చినామా. ఎంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా? నిజంగా అంతకుముందు లోటా నీళ్ళు పెట్టి కన్ను తెరిసా, తర్వాత డ్రాప్స్ చేసుకున్నా, ననగ రాలా. గదిలోకి వెళ్ళి నా అంతా నేను పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడు. ఆయన మరణాన్ని దగ్గర తీసుకెళ్ళి ఆ ఏడుపులో ఏం కొట్టుకొచ్చింది చెప్పండి? ఒక నరక కొట్టుకొచ్చింది. నేను అన్నాను, ప్రభా ఏడటం ద్వారా నా ఆత్మని ఆనందపరచావు, నా కంట్లో నరకని దేవానికి స్తోత్రం అని చెప్పాను. నిజంగా అరే ఇంత భారంతో కన్నీరు కలిస్తేనే నా నాకు వచ్చిందంటే, నీ కన్నీటి ప్రవాహంలో, నీ కన్నీటి ఏడుపులో, నీ భయంకరమైన ఏడుపులో నీ కుటుంబంలో ఉన్న నశించిపోయే ప్రతి ఆత్మ కొట్టుకు ఎందుకు రాదు అని ప్రభుడుతున్నాడు. ప్రతి ఆత్మ కొట్టుకు రావాలి. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు పిడికడి విత్తనాలు చేతపట్టుకుని కన్నీటితో ఏడుపుతూ విత్తున్నప్పుడు 100% నీ ఆత్మ దేవుడు నీలో పనిచేసి ఒక ఆత్మ సంపాదకుడిగా నిన్ను ఉంచి ఎందుకు తీసుకురాడో ఛాలెంజ్ చేయ దేవుడితో. నిజం చెప్పాలంటే కన్నీరు కాచడం చాలని దత్తములు నిజం చెప్పాలంటే యాదమని ఏర్పలేని ఒక చెప్పాలంటే దేవుని విసిగించే ఒక నిర్భాగ్యురాలు నువ్వు. నిజంగా ఆవుల సింహం ఏం చేస్తుంది తెలుసా? వేటాడి ఎర్రను తిని అది ఆ భయంకర రక్తం తాగందాకా పడుకోవట్లేదు. నువ్వు అనాలి, ప్రభువా ఒక్క ఆత్మని సరే నేను నీ దగ్గర తీసుకురాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ప్రభా నేను ఈ విధంగా ఉండాల్సిందే, నా ఏడుపు తగ్గదు ప్రభా అని చెప్పేసి ఒక దారగానే కన్నీటిని కాస్తే దేవుడు ఎందుకు ఇవ్వడు అడగడం? ఆత్మ సంపాదకుడు పేరు పెట్టుకున్నావు, ఎప్పుడు అడగట్లేదు దేవుని దగ్గర. ఎంత బాధ ఉండాలి నిజంగా. అందుకే ఏడ్చొచ్చు అంటే భారం లేదమ్మా. నిజంగా ఈరోజు మనం బాగా ప్రార్థన చేయాలి తెలుసా? భారతదేశం గురించి భారం కొంతమందికి ఉంది. నీకు దేని గురించి భారం ఉంది? మీ అబ్బాయి మీద భారం లేదు, మీ పిల్లల మీద భారం లేదు. పిల్లలకి టిఫిన్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఫీజులు కట్టి అవి పెట్టి చివరికి అవి పెట్టి ఆ మందులు వేసి ఈ మందులు వేసి ఆ అబ్బాయి యేసు ప్రభువుని నమ్ముకోకపోతే చేతులారా నువ్వు పాతాళానికి నీ బిడ్డను పంపిస్తున్నట్టే. డౌట్ లేదు దాంట్లో. నీ పిల్లడు పాతాళంలో ఆ విధంగా ఏడ్చి భయంకరంగా గొడవలు పెట్టి నాన్న మమ్మీ డాడీ దిక్కు లేక అరిచే రోజు అని చెప్పాలంటే దిక్కు లేని భయంకరమైన బ్రతుకుతా ఉంటే ఇంక వస్తాడమ్మా బయటకు వస్తా అతను అంతగా భయంకరంగా ఏడుస్తూ ఉంటే అసలు నీకు ఎట్టా ఉంది ఇక్కడ? నిజంగా వాడికి అనాథం కోస్తే ఏడుస్తావు, అప్పు చేస్తే ఏడుస్తావు, అది చేస్తే ఇది చేస్తా ఉండవు. ఆత్మ నశించిపోతాం అనే కన్నీరు అస్సలు రావట్లేదు నీకు. ఆ కన్నీరు దేవుడే ఇవ్వాలి మీకు నిజం చెప్పాలంటే. అందుకే పిడికడి విత్తనాలు చదివి యేసయ్య మరణాన్ని, యేసయ్య పునరుద్ధానాన్ని, యేసుక్రీస్తు యొక్క ఆ జననాన్ని చేతబట్టుకుని ఎలా వెళ్ళాలంట? ఏడుస్తూ వెళ్ళాలంట, కన్నీళ్లు కాడుస్తూ వెళ్ళాలంట. నిజంగా దేవుని అడుగు పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహంలో, ఆ కన్నీటి ప్రవాహంలో అనేకమైనవి. అగస్టిన్ అనే భక్తుడు, అగస్టిన్ అసలు ఎంత భయంకరంగా, అమ్మో ఎంత అపవిత్రుడు అంటే అంత అపవిత్రుడు. ఎంత అపవిత్రుడు, ఎంత దుర్మార్గుడు. నిజంగా వాళ్ళ అమ్మగారు చాలా బాధపడిందంట ఆ అబ్బాయి ప్రవర్తన చూసి. చాలా చిన్న ఏజ్లోనే వ్యభిచారానికి అలవాటు పడిపోయాడంట. ఇంకా వివాహం కాకముందే జారత్వానికి అలవాటు పోయాడు. చాలా మంది లేడీస్తో వెళ్ళిపోతున్నాడంట. అమ్మాయి ఇదిగో అమ్మా మీ అబ్బాయి ఆ స్టేట్ ఫస్ట్ వచ్చిందమ్మా మీ అబ్బాయి
మీ అబ్బాయికి స్టేట్ ఫస్ట్ వచ్చిందమ్మా అంటే ఆ అమ్మకి అంటది అట్టగయ్యా ఉండయ్యా స్వీట్ తీసుకొస్తా అనింది. ఇప్పుడు వచ్చి ఏం చెప్తా సార్, అమ్మాయి మీ అబ్బాయి అది అమ్మాయితో తిరుగుతున్నాడు, అమ్మాయి తిరుగుతూ ఇద్దరు కలిసి ఆ లాడ్జ్లో దొరికారమ్మా, రెడ్ హ్యాండ్ బుక్ అయిపోయారంటే ఇప్పుడు రాయ్యా ఉండి స్వీట్ పెడతానంటదా. ఏం పెట్టి చెప్పండి, అయ్యో అంతా నా కర్మ, అంతా నా కర్మ, నా కర్మ, నా కర్మ అని ఆ మోడకేసి కొట్టుకొని ఈయన ఎందుకు కన్నారా బాబు, ఈ రోజు రాత్రి ఏదో ఒక విషయం కలిపి ఆ ప్లేట్లో పెట్టి చంపేయాలరా, లేదంటే నేనన్నా చావాలి, వాడు చావాలి, లేదంటే ఎంత భయంకరమైన వేదంతో ఉన్న తల్లి హృదయం ఏం చేస్తుంది తెలుసా, దేవుడు అన్నాడంట బాధపడకమ్మా, నువ్వు కన్నీళ్ళు కాచు, కన్నీళ్ళు కాచు, కన్నీళ్ళు కాచు అంటే అర్ధరాత్రి పూట ఆ బాబు కొనుక్కున్నప్పుడు ఈ తల్లి ఏం చేసింది తెలుసా, తల్లి ఆశ్చర్యంగా ఆ బాబు తెలియకుండా ఆ బాబు పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసిందంట. అబ్బాయి పాదాల దగ్గర కూర్చుందంట, ప్రభువా ఈ బిడ్డను రక్షించయ్యా, ఈ బిడ్డ అపవిత్రుడైపోతున్నాడయ్యా, ఈ బిడ్డ పనికిరానుడైపోతున్నాడయ్యా, అందరూ అంటున్నారు ప్రభా ఈ బిడ్డ నా బిడ్డ కాదు నీ బిడ్డయ్యా, పనికిరానుడైపోతున్నాడయ్యా, అయ్యా అయ్యా అన్నప్పుడు దేవుడు భారం ఇచ్చినప్పుడు ఆ పిడికిడి విత్తనాలు చేతిలో ఉన్నప్పుడు ఆత్మ, కృప, ప్రార్థన, విజ్ఞాపన, విశ్వాస, నిరీక్షణతో భయంకరంగా కుండపోతలు పెట్టి ప్రార్థన చేసి ఏడుస్తా 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 ఉంటే కొన్ని నెలలకి ఆ అమ్మ కన్నీటి ప్రవాహంలో ఆ తల్లి కన్నీరు కార్చి ఆ ప్రసవేదంలో ఆ ఏడుపులో ఆ ప్రవాహంలో ఒక్క దెబ్బకి ఉధృతంగా ఎంత ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్, నీ ఫోర్స్ ఎలా ఉంటుంది తెలుసా, ఒక ట్యాప్ తిప్పినట్టు ఉండకూడదు, ఒక విధంగా చెప్పాలంటే చిల్లు పడినట్టు ఉండకూడదు, ఎలా ఉండాలంటే ఒక ఇంచు పైపు కాదు కానీ ఒకటి బావు పైప్ టైప్ లో నీ దార రావాలన్న లోపల నుంచి. ఆ విధంగా దార వచ్చినప్పుడు అసలు ఒక్కోసారి మన ట్యాపుల్లో అలా దార వస్తా వస్తా ఉన్నప్పుడు నిజంగా నీళ్లు కొన్ని నలకలు కొన్ని భయంకరంగా పోవాలంటే ఆ ఫోర్స్ బాగా ఉంటే వస్తాయి కదమ్మా. ఆ ట్యాపుల్లో ఫోర్స్ బాగా ఉందనుకోండి, ఫోర్స్ బాగా ఉంటే వాటర్ ప్రెషర్ బాగా ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి, ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ పేరుపోయి కొన్ని అంటుకుపోయి ఉంటాయి, అవి కూడా ఏమవుతాయి చెప్పండి, అలా వస్తాయి చూస్తారా. ఇప్పుడు బండి కడిగేటప్పుడు ఫోర్స్ ఎందుకు పెడతారు చెప్పండి, బండి కడిగే ఫోర్స్ ఎందుకు పెడతారమ్మా, మా ఫోర్స్ లేకపోతే చిన్న పెడితే పోతాయి అమ్మవి, అంత ఫోర్స్తో కడితే అప్పుడు ఆ అబ్బాయి మారు మనసు పొంది ఈ రోజు ఏమన్నాడు అబ్బాయి, ఈ రోజు నేను రక్షించబడ్డాను, నేను పరిశుద్ధుడైన అగస్త్యునిగా మార్చబడ్డాను, ఇలా పరిశుద్ధుడిగా ఉండడానికి కారణం తెలుసా, నేను నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చాను అన్నమాట. నా తల్లి కన్నీరు కాచింది నా కోసం. చూసారా ఎంత దారుణం, మన నిజం ఒకసారి ఆలోచించండి. మనం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం, ఎంత ధైర్యమైన పరిస్థితిలో ఉన్నాం. నీ పిల్లడు ప్రార్థన చేయకపోతే, నీ పిల్లడు వాక్యం చదవకపోతే ఆ పిల్లోడి మీద ఆ పిల్ల మీద అన్ని ఛాలెంజ్ అవుతున్నావు, అన్ని ఛాలెంజ్ చెప్పి అది ఇది అంతేగాని పిల్ల బాగా ప్రార్థన చేసి మంచి ప్రార్థన పరులుగా అవ్వాలని అస్సలు భావం లేదే నీకు, అస్సలు తపన లేదే, అస్సలు రంది లేదే. ఎంత దారుణమైన ఆత్మ సంపాదనలు అంటే పేరు చేస్తే గొప్ప, ఇదిగో మీ పనులు చూస్తే దెబ్బ. ఒక రకం చెప్పాలంటే దెబ్బ పనులు చేస్తే దెబ్బగా తయారై మొబ్బులుగా అయిపోయి మనుషులుగా ఏమవుతున్నాడు, సంఘంలో చాలా మంది అవుతున్నాం అంతే. ఇట్లాంటి దెబ్బలతో దేవుడు ఏం చేస్తాడమ్మా, దెబ్బలో ఏం పెట్టుకుంటారు చెప్పండి, మొబ్బుల్లో ఏముంటాయి. ఆయన కావాల్సింది ఏంటో తెలుసా, ఆయన కావాల్సింది ఒకటే, నాకు స్టామినా కావాలి ప్రభా, అందుకే నేను సిద్ధంగా ఉంటానయ్యా. అందుకు దేవుడు మీరు కంగారు పడదాం ఒకటే చెబుతున్నాడు, నువ్వు ఎటువంటి వ్యక్తిమైనా సరే దేవుడు నేను సర్వశక్తి గల దేవుడిని, ఈరోజు నేను మార్చేస్తాను, ఖచ్చితంగా మార్చేస్తానని చెప్పాడు దేవుడు. అంతేకాదు ఏడ్చుచు కన్నీళ్లు కారుస్తూ అంటే ఆత్మల భారం ఉండాలని ఇక్కడ రాశాడు. అంతే కాదు, బాధ్యతలు ఉంటుంది. నీకు నిజంగా బాధ్యత ఏడుపు రాదమ్మా, నా భార్యని నా పిల్లల్ని నేను పోషించుకోవాలి, నా దగ్గర డబ్బులు, నేనేం చేయాలి ఇప్పుడు, నా బాధ్యత ఏడుస్తూ ప్రార్థన చేస్తాను నేను ఇప్పుడు. ఎందుకంటే మా అబ్బాయి వచ్చాడు, డాడీ ఫీజు కట్టాలన్నాడు, కట్టాల్సిన బాధ్యత నాది. వాళ్ళ చిన్నపిల్లలు, వాళ్ళు సంపాదిస్తారు, అది నా బాధ్యత. ఇప్పుడు నేను సేవ తెచ్చాను, నాకేం తెలియదు, నాకేం రావట్లా, అప్పుడేం చేస్తాను చెప్పండి, గదిలోకి వెళ్ళి ఏం చేస్తాను చెప్పండి, అయ్యా ఆ ఫీజు కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమొస్తాయి చెప్పండి, నాలో నుంచి కన్నీళ్ళు ఎందుకు వచ్చింది చెప్పండి, నా బాధ్యత ద్వారా ఏమొచ్చింది చెప్పండి. అంటే సంఘంలో భారం ఉంటే కన్నీళ్ళు వస్తాయి, తర్వాత బాధ్యత ఉన్నా సరే ఈ సంఘం నాది, వీళ్ళు నా వాళ్ళు, ఇది నా సంఘం, నా దేవుడు, మా పాస్టర్, ఎట్లా ఉన్నప్పుడు మీకు ఎందుకు కన్నీళ్ళు రావమ్మా, ఆడు చూసుకుంటారు, నువ్వేం చేస్తావు మరి ఆలోచించు ఒకసారి. ఏదో వస్తున్నావు కూర్చుంటావు వెళ్ళిపోతా నీ పనులు చేసుకుంటావు. వీళ్ళు ఎట్లంటే ఫ్రెండ్స్ ఎలా వస్తారు చూడండి, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, హాయ్ ఓకే టాటా బాయ్ షీ, ఇదేనా మన ఇదేనమ్మా, అట్ట లేరు మనోడు కొంతమంది. ఈ మధ్య హాయిలు బాయిలు చెప్పడం, టాటాలు చెప్పడం, ఈ మధ్య వారం చెప్తారంటే వారం ముందు చెప్పలేదు. మీరు నెలకు ఒకసారి చెప్తున్నారు వచ్చి, ఒక ఆమె వచ్చి చర్చికి నెలకు ఒక రోజు 2 సార్లు అప్పుడప్పుడు కనపడుతుంది. నేను అన్నాను పాస్టర్ గారికి ఒకసారి తెలుసా, హాయ్ పాస్టర్ గారు హాయ్,
అమ్మో తమ దర్శనం ఎప్పుడో మళ్ళీ వెళ్ళేటప్పుడు టాటా పాస్టర్ గారు కలుసుకున్నాం, మళ్ళీ మధ్య ఇద్దరు ఫోన్ చేస్తూ ఉంటారు, వెళ్దాం అని చెప్పేసి అనుకోకుండా వస్తుంది. మళ్ళీ ఆమె అనుకోకుండా వచ్చి మళ్ళీ కూర్చుంటుంది. మళ్ళీ హాయ్ ఎలా ఉన్నారు పాస్టర్ గారు? ఈ హాయిలు, ఈ బాయిలు, ఈ ఏళ్ళతో అసలు ఏమన్నా ఉంటుందమ్మా చెప్పండి? ఇవన్నీ విరిగిపోవాలి. ఇవన్నీ ప్రభు నువ్వేం చేస్తావో తెలియదయ్యా. ఎట్లాంటి వాళ్ళతో, ఎట్లాంటి కర్రలతో, ఎట్లాంటి అదిగో చేవ చేసిన కర్రలతో, అదిగో కర్ర గడ్డితో, కర్ర గడ్డి కొయ్యకాలతో ఏం చేస్తాం చెప్పండి? సంఘాలు కట్టగలమా? మీరు ఈరోజు నిజంగా ప్రభు దగ్గర ఒక త్యాగం చేసుకోవాలి, క్రయం చెల్లించాలి. ప్రభు కొరకు నేను నిలబడతా, ప్రభు కొరకు నేను నిల్చుంటా. నిజంగా నశించిపోయే ఒక ఆత్మ కొరకు నేను దేవుని పక్షాన సంఘంలో నేనున్నాను. ప్రభు అంటున్నాడు, ఒకరోజు పరలోకం దర్శనం చూస్తా ఉన్నాడు. ఏమన్నాడు తెలిసి పరలోకంలో? అది చూసావా ఎలా? ఒకసారి చూడండి, మీ ప్రపంచం చూడండి ఎలా ఉందో. ప్రపంచం అంతా ఎర్రబడి అదిగో ఎంత ఉంది, కోతకు వచ్చేసినాయి పొలాలన్నీ కోతకు వచ్చేసినాయి అంట. కోతకు వచ్చిన పొలాలు ఎప్పుడు పోయాలమ్మా? కోతకు వచ్చిన పొలాలు ఎప్పుడు పోయాలి? కోతకు వచ్చిన పొలాలు పోయిపోతే ఏమవుతుంది? రైతు చూస్తాడు, చూసి కోతకు వచ్చేసి అనగానే వెంటనే కోత మొదలు పెడతాడ. కోతకు వచ్చిన పొలాలు చూసి ఒక రైతు అంటున్నాడంట, 3-4 నెలల తర్వాత కోసుకోవచ్చులే అని 3-4 నెలల తర్వాత వచ్చాడంట. అప్పుడు ఏమైపోయింది చెప్పండి? కోత ఏమి లేవంట, అక్కడ మొత్తం తిరిగిపోయినట్టు వచ్చి మొత్తం చూసారు. కోతకు వచ్చిన పొలాలు లేవమ్మా నీ చుట్టుపక్కల అందరు చాలా మంది నిమ్మక నిర్ణయితులుగా నాది కాదు అన్నట్టు ఉన్నారు. జాగ్రత్త అమ్మా, కోతను కోసుకోవాలి. బైబిల్ చెప్తా ఉంది అది ఎలా వస్తుందంటే బాధ్యత. ఒకటి బాగా ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి, 2 బాధ్యత ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి, 3వది ఏంటో తెలుసా? ఆసక్తి ఉంటే కన్నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా. ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ అంటే ఆసక్తి. చూసారా? ఆసక్తి ఏమని నేను చెప్పాను కదా. నిజంగా ఈరోజు చెప్తున్నాను, డైరెక్ట్ లైవ్లో అడుగుతున్నాను మిమ్మల్ని అందరూ కూడా. అజీరు డబుల్ డ్యూటీ చేస్తున్నాడు, 1 మంత్ డబుల్ డ్యూటీలు చేశాడు. డబుల్ డ్యూటీలు నేనే ఓనర్ని. అజీరు ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఏమన్నాను, నువ్వు డబుల్ డ్యూటీ చేసినా నీకు సింగిల్ డ్యూటీ చేసిన శాలరీ ఇస్తాను అని. నాకు డబుల్ డ్యూటీ చేస్తాడా? అజీరు డబుల్ డ్యూటీ ఎందుకు చేశాడు? దేనికోసం చేశాడు చెప్పండి? చెప్పండి అమ్మా. గట్టి చెప్పండి. ఎందుకు మీరు దాని నుంచి వదిలి భయపడుతున్నారు? డబ్బు అంటున్నారు, భాషలు బాధపడుతున్నారు. అదే మూలం డబ్బు కోసం డబుల్ డ్యూటీ కూడా చేశాడు. డబ్బు కోసం అంటే డబ్బు అంటే ఏమి చెప్పండి? ఆసక్తి అంటారు. నన్ను మీకు లేదా భాష అంటే ఉంది, నాకు కూడా నిజం ఉందమ్మా. నాకు లేక నాకు ఉందే చెబుతున్నా. ఎవరికుండా చెప్పండి? చచ్చిపోయిన డెడ్ బాడీ మీద 10 రూపాయలు వెలుగుతడం మేమే అవుతుంది. చూసారు? చివరి ఒక ఆయన కోరుకున్నాడు సార్, చచ్చిపోయేటప్పుడు 500 రూపాయలు బెన చూపించి చచ్చిపోతాను అన్నాడు. ఒక ఆయన చుట్టుపక్కల చూపించమంటే ఈయనేమో 500 రూపాయలు అంటాడు. రకరకాలు ఏం చేస్తారు? ఏదో కారణం చూడండి. ఆసక్తి, ఒక వ్యక్తికి ఆసక్తి. చూసారా? ఇప్పుడు ఆసక్తిగా మీరు పనిచేస్తున్నప్పుడు దానికి మనకి ప్రతిఫలం రాకపోతే ఏడవరు, మీరు ఏడుస్తారమ్మా. అంటే ఆత్మ సంపాదించే విషయంలో మీకు ఆసక్తి ఉందనుకోండి, ఆసక్తి ఉంటే ఎంత ఏడుస్తారో తెలుస్తా, ఎంత ఏడుపు వచ్చిందో, ఎంత కన్నీళ్ళు కారుస్తారో. పిడికడి విత్తనాలు చేతపట్టుకొని ఆసక్తిగా ఆత్మను సంపాదించమని వెళ్తుంటే అక్కడికి వెళ్తే ఒక ఆత్మ కూడా దొరకలేదు అనుకోండి, నిజంగా మీకు అవసరం తెలుసలేదో. పాపం పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకొని కాలంకి వెళ్ళారు, సముద్రానికి. ఎందుకు వెళ్ళారు తెలుసా? చేపలు పట్టుకుందామని వెళ్ళారు, ఆశతో వెళ్ళారు, ఆసక్తిగా వెళ్ళారు. కానీ ఒక్క చేప దొరకలా. ఒక్క చేప దొరకపోయేదానికి చాలా నిరసించిపోయారు. చాలా ఏడుపు, మామూలుగా ఏడుపు రాలా. ఎందుకు ఈ జీవితం అసలు వచ్చి అనిపించింది అనమాట. ఎంత ఆశ్చర్యంగా ఉంచండి. ఆసక్తి. చూసారు? ఆసక్తి అనేది మీకు ఏం తీసుకొస్తుందంటే నిజంగా కన్నీళ్ళు. అది కూడా ఆత్మను సంపాదించాలి అనే ఆసక్తి నీ జీవితంలో నువ్వు ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఏమో నేను ఒక మాట చెప్తాను, ఈ ఇంట్రెస్ట్, ఈ కాన్సెప్ట్ ఎప్పుడు పోగొడతాను. నువ్వేం పోగొట్టుకున్నా పర్లేదు, నువ్వేం పోగొట్టుకున్నా బాధలేదు, కానీ ఆసక్తి మాత్రం ఆత్మను సంపాదించాలి. ఈ మధ్య మీరు ఆసక్తి తగ్గుతూ ఉంది. ఈ మధ్య ఆసక్తి బాగా తగ్గిపోతుంది. ఆసక్తి తగ్గిపోతా అంటానికి కారణం ఏంటి తెలుసా? నేను చెప్తున్నా, నెక్స్ట్ ఇయర్కి ఒక్కొక్కరి పక్కన ఎవరున్నారు చెప్పండి? ఒక్కొక్కడు ఉండాలి. అంటున్నారా? మరి సినిమాకి వెళ్ళాలంటే నిజంగా సినిమాకి వెళ్ళాలి కనీసం 2 ఉండాలంట. చెప్పండి అమ్మా, లక్ష్మి చెప్పమ్మా. నువ్వు పచ్చిస్ ఆడాలంటే ఎంతమంది ఉండాలి? ఒక్కళ్ళు పచ్చిస్ ఆడుకుంటారమ్మా. పచ్చిస్ గీసుకొని ఇటు కూర్చొని టేస్ట్కి, మళ్ళీ ఇటు కూర్చొని మళ్ళీ ఇటు కూర్చొని మళ్ళీ అటు. ఏంటమ్మా ఇది? మీరు తెలుసుకున్నాడు చెప్పండి. ప్యాక్ ఆడాలంటే ఎంతమంది ఉండాలి? నేను అనుకున్న కనీసం 3 ఉండాలి ప్యాక్.
ఏదైనా తాగాలంటే ఎంతమంది ఉన్నారు అంటారు? ఫోన్ చేసి హలో హలో ఎక్కడున్నారా సుబ్బారావు, పలానా చాటు ఉన్నాం, ఈరోజు పార్టీ చేసుకుంటున్నారు అంటే చేసుకుంటాను నాకు ఎందుకు అన్నాడు. కంపెనీ ఎవరు వచ్చే ఏమన్నాడు? ఏంది మాకు అర్థం కాదు సుబ్బారావు, కంపెనీ ఏంటి అన్నాడు. కంపెనీ అంటే నేను అర్థలేదు ఈరోజు కంపెనీకి, ఆ కంపెనీ కాదురా ఈ కంపెనీ అన్నాడు. ఇట్లాంటి కాల్స్ చాలా వచ్చుంటాయి. ఎవరికంటే మన నవీన్కి కంపెనీ లేవమని. ఇప్పుడు నవీన్ కంపెనీ మారిపోయింది, ఆ కంపెనీ లేవు. దేవుడు ఎంత గొప్పవాడు చూసారు. మన కంపెనీలో వాళ్ళ కంపెనీ వేరు. కంపెనీ ఇవ్వాలంట అంటే అదేంటి, ఆ అబ్బాయి కూడా చేంజ్ చేయాలంట, తాగాలంట. అక్కడికి వచ్చి మేము నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్నాము. హలో ఫోన్ చేసి కంపెనీ ఇస్తారా ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ప్రార్థన చేయాలి అంటే ఆసక్తిగా రావాలి. ఇప్పుడు ఆ కంపెనీ అంతా పరిగెత్తున్నాడు అతను, ఏదో పోతున్నట్టుగా సినిమాలు చూడటానికి, ట్యాక్లు ఆడటానికి, తాగడానికి, తిట్టడానికి, వాడు వీడు అరే అక్కడ ఒకడు సెంటర్లో నిలబడమని వచ్చాను కానీ ఇది వందిస్తున్న ఆయన నిలబడు అనగా వెంటనే వెనక కొడడానికి, కన్నం తీసుకోవడానికి ఉన్నారా లేదా, పోట్లాడటానికి కంపెనీ ఇస్తారా లేదా, ఇంట్లో భార్య మీద గొడవడుతుంటే భర్త కంపెనీ ఇస్తాడా లేదా, అమ్మాయి కంపెనీ ఇస్తారా లేదా, మనోడు కంపెనీ ఇస్తాడా లేదా, నలుగురు కుటుంబం పడింది బాబు అమ్మాయికి వచ్చి పనులు కంపెనీ చేస్తున్నారు. ఈరోజు ప్రభు అన్నాడు ఆసక్తి చూసారా, ఆత్మను సంపాదించాలని ఆసక్తితో మనం ఏం చేయాలమ్మా, ముందుకు రావాలి. ఆ ఆసక్తే మనకి కన్యను తెప్పిస్తుంది, ఏడవడం తెప్పిస్తుంది అనమాట. అందుకని చూసారా, ఒకటి ఆత్మల భారం ఉండాలి, రెండోది చెప్పామా బాధ్యత ఉండాలి, 3 ఆసక్తి, 4 తెలుసా ఆతురత ఉండాలి. ఆతురత అంటే తెలుసా, ఆతురత అంటే త్వరపడాలి, త్వరగా ఆత్మ రావాలి మన దగ్గరికి. మన చర్చిలో త్వరగా ఏసీలు పెట్టేయాలమ్మా, ప్రార్థన చేయండి బాగా త్వరగా. అదో పాయింట్లో పెట్టి ఏసీ పాయింట్లో పెట్టేసాం, అక్కడ ఒక ఏసీ ఇక్కడ ఒక ఏసీ. మరి నేను కూడా ప్రార్థన చేసుకుని నాకు ఒక ఏసీ 3. అమ్మ మన చర్చిలో త్వరగా ఇన్వర్టర్ కొనేసారు, త్వరగా ఒక 50 కుర్చీలు కావాలి. పంపులు మునిగిపోయింది ఏసీలో కొనాలి, జరగట్ల పని అవుతాయి, కంగారు పడదు. ఇప్పుడు మన మందిరంలో ఎవరైనా చెప్పండి, మన మందిరంలో త్వరగా రావాల్సి ఏంటి చెప్పండి. ఈ తెలిసిన మర్చిపోయాం, దీని విషయం ఆసక్తి లేదు. ఏదో బాయ్ ఏసీ కనపడలేదా ఎట్లా ఇల్లు వచ్చిన కూడా అసలు ఆసక్తి. నిజంగా చూడండి, మందిరానికి పెయింట్లు వేసి సేవకునికి పెయింట్ల మీద ఉన్న ఆసక్తి ఎవరిలో చెప్పండి, ఆత్మ మీద కనపడలేదు. ఈరోజు ఎవరికమ్మా, విత్తువాడికి కనపట్ల, విత్తేవారికి కనపట్ల, సువార్తకి కనపట్లేదు, సేవడికి కనపట్ల. ఎంత దారుణం చూడండి అసలు. ఇప్పుడు అందరం ఏం చేయాలి చెప్పండి, అయ్యా నిజంగా మాకు ఆసక్తి కావాలి ప్రభువా, ఏది ఆసక్తిగా ప్రార్థన చేస్తే ఏమైంది చూసారుగా, ఆతురత కావాలి. ఆతురత నెక్స్ట్ పాయింట్, ఆతురత అంటే త్వరపడాలి బాగా. ప్రభు ఏమంటారు తెలుసా, సమయం లేదు, కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్, లేశమైనను జాగు చేయడు, లేశమైనను జాగు చేయడు, లేశమైనా సరే జాగు చేయడు, లేశమైనా సరే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పాడు దేవుడు. ఇదిగో నేను త్వరగా, ఎంత తొందరగా ఉందో తెలుసా, ఎంత తొందరగా మనం ఆత్మను సంపాదించుకుంటే అంత మంచిదమ్మ. ఇక 3-4 నెలలు అనుకోవద్దు. ఆత్మను సంపాదించుకోవడానికి ఏ రోజు మంచిది, ఏ టైం మంచిది, ముహూర్తాలు లేవు దీనికి స్థాన బలాలు, ఆ బలం ఈ బలం లేదమ్మా. ఒకటే ఈ రోజు అంటే ఈ రోజే ప్రార్థన చేసుకోవాలి, ప్రభు చిత్తం కనుక్కోవాలి, అలా ముందుకు బయలుదేరా. బస్సులో పక్కనే కనపడ్డాడు, ఏదైనా సువార్త చేయమంటావా లేదా అడగడం ప్రభు, లేదా చెప్పడం అంతే. లేదంటే చెప్పలేదంటే అర్థం యాక్సిడెంట్ నువ్వే దాని రెస్పాన్సిబిలిటీ. ఈరోజు నిజం చెప్పాలంటే దేవుడు మనం ప్రతినిధులుగా పెట్టాడు, మనం అంబాసిడర్స్ అన్నమాట. ఇక్కడ అంటే ప్రతినిధులు, మీడియేటర్స్. దేవునికి నశించిపోయే ఆత్మల మధ్య నిలబడాలి మనం. అటు దేవుడు ఉన్నాడు, ఇటు నశించిపోయే ఆత్మలు. మనం ఎక్కడున్నాం చెప్పండి, మనం ఎక్కడున్నాం, మధ్యలో ఉన్నాం. చూడండి ఆశ్చర్యంగా ఉందో. ఇప్పుడు అన్ని నశించిపోతామని అంటే దేవుడు లెక్క ఎవరిని అడుగుతారు, ఎవరిని అడుగుతాడమ్మా, ఒక రక్షించబడిన ఒక వ్యక్తిని అడుగుతాడు. రక్షించబడిన ఒక వ్యక్తికి
ఒక ఆతురత ఉండాలి. ఏమి తెలుసా, ఇంకా అనేక మంది రక్షించబడలేదు కదా ప్రభువా, వాళ్ళందరినీ నేను రక్షించాలయ్యా. దేవుడు ఒకవేళ కనుక ఈరోజు మీ దగ్గరికి వచ్చి నీకు ఎన్ని ఆత్మలు కావాలమ్మా అంటే ఏం చెప్తావమ్మా? నీకు ఎన్ని ఆత్మలు కావాలి అంటే ఏం చెప్తా? మీరేమడుగుతారు? మీరేమడుగుతారు తెలియదమ్మా నాకు నిజంగా. మేము ఒక్కడు మాత్రం అడిగిన తెలుసా, మీ చిత్తంలో ఎన్ని ఆత్మలు అయితే ఉన్నాయో అన్ని ఆత్మలు నాకు ఇచ్చేయకూడదు. మీ చిత్తంలో ఎన్ని ఆత్మలు ఉంటే అన్ని ఆత్మలు పట్టుకుంటానయ్యా. ప్రపంచంలో 10 పట్టుకోవాలి. ఎవరెవరు ఎన్ని ఆత్మలు? నేను మాత్రం చెప్తున్నా, కనీసం కొన్ని ఆత్మలు నేను పట్టుకోవాలి. ఒక ఆమె 574 ఆత్మలు సంపాదించి పర్లోకి వెళ్ళిందంట, మంచి ధనవంతురాలు. ఒక ఆయనంట 500 కోట్లు సంపాదించుకుని నరకానికి వెళ్ళాడంట. 500 కోట్లు సంపాదించుకుని నరకానికి వెళ్ళిన ఎంత ఇంపార్టెంటా, 500 ఆత్మలు సంపాదించుకుని పర్లోకి రాజు అంటే ఇంపార్టెంటా? ఇప్పుడు ఏం సంపాదించుకోవాలి చెప్పండి మీరు? 5 సంపాదించుకున్నా వెళ్తారా? వద్దమ్మా, దయచేసి గుర్తుపెట్టు. 500 కోట్లు ఎందుకు సంపాదించుకోలేదు సార్? ఆ డబ్బే అతని కింద తీసుకెళ్ళింది. మనం ఒక పాట కూడా పాడతాం, మనం ఏం తెలుసా, నీ జీవితం విలువైందన్న పాటలో, సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. చూసారా, సంపాదన కోసమే పుట్టలేదమ్మా, పోయేటప్పుడు ఏది పట్టుకో. ఇది మీకు జగమెరిగిన సత్యం. అయినా ఈరోజు తప్పని మనిషికి ఎంత రందో, ఎంత ఆతురతో. నేను అసలు చూస్తూ ఉంటా, ఉద్యోగాలు చెప్పి ఎంత పెరుగుతారు చూడండి. అసలు ఆత్మను పట్టుకోవడానికి కదా ఆ పరుగుందా మీకు? అసలు ఆత్మను పట్టుకోవడానికి పరుగుందామా? అసలు నేను చాలా ఆశ్చర్యం అయిపోతున్నాను నాకైతే నిజంగా. అసలు ఏమి పర్మిషన్ చూడండి ఎట్ట పెరుగుతారు. అసలు కొంతమంది ఇల్లు వాకిలు కూడా మర్చిపోతున్నారు, జాబుల్లో పడి. మర్చిపోతున్నారా లేదా? ఇంకొకడు యాడ్ చేస్తున్నా, ఇల్లు మర్చిపోతున్నారు, వాకిళ్ళు మర్చిపోతున్నారు, ఇంకా చెప్పాలంటే పిల్లలు కూడా మర్చిపోతున్నారు. దేనిలో పడి? దానికంటే చెప్పంటారా, ఆత్మల సంపాదనలో పడి ఒక వ్యక్తి అంట 2 సంవత్సరాలు ఇన్నే మర్చిపోయాడంట. అసలు 2 సంవత్సరాలు మన ఇంటికి వచ్చాడంట అన్ని పెంచుకొని. బైబిల్లో పుస్తకాల్లో ఉన్నాయి మంచి మంచి భక్తులు, అతను మంచి భక్తులు. ఇంకా చెప్పనా, ఆత్మల సంపాదన కొరకు భార్యను పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవునికి. భక్త్ సింగ్ గారు ఇంటిని మొత్తం వదిలిపెట్టేసాడు అంతే, వెళ్ళిపోయాడు అంతే. ఏసన్ గారు పెళ్ళే చేసుకోలేదంట ఆత్మల సంపాదన కొరకు, మ్యారేజే చేసుకోవాలి. చూడండి వాళ్ళు అంత క్రయాన్ని చెల్లించారు. దేవుడు ఇచ్చిన విజన్ బట్టి వాళ్ళు, అందుకని అన్ని ఆత్మలు దేవుడు. మనం అన్ని చేయకపోయినా కనీసం కొన్ని ఆత్మల సంపాదన కొరకు కనీసం ఆతురత త్వరపడాలి. ఇంకెప్పుడమ్మా, ఇంకెన్నాడు, ఇంకెప్పుడు? నువ్వు కాకపోతే ఇంకా ఇంకెవరున్నారు? ఇంకెప్పుడు సంపాదిస్తా? రేపు 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 రేపు. కొట్టు మీద అప్పు రేపు అని రాస్తారు. మనం కూడా నిజం, ఆత్మల సంపాదన రేపు. బోర్డు పెట్టుకున్నాం, ఆత్మల సంపాదన రేపు. రేపు చూస్తే ఆ బోర్డు మళ్ళా చూస్తే బోర్డు తీరమ్మా చెప్పండి. ఇంతగా ఆ బోర్డు పెట్టింది ఎవరు? లూసిఫర్కి కింద ఉన్న ఒక అనుచరుడు అనమాట. ఆత్మలు సంపాదించాలి బాగా, అయితే బోర్డు ఆత్మలు సంపాదించు, ఈరోజు కాదు రేపు అని పెట్టి వెళ్ళిపోయాడు వాడు. రేపు 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 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి అయిపోయినాయి? ఎంత సంపాదించుకున్నా? అసలు ఎంత దారుణం అంటే నిజంగా మీ వెనక ప్రాపర్టీస్ ఒక 500 కోట్లు అనుకోండి, నాకు 500 కోట్లు సంపాదించాను ఎంత పొందాలని చెప్తావమ్మా? ఒక చిన్న ఫంక్షన్ చేసి జనాలు తీసి ఏం చూపించుకుంటావో నీ చూపించుడు. ఈ షర్ట్లన్నీ నాయన్నమ్మా, ఇగో అలా ఇగో అవన్నీ ఇనాయి. ఓ చూపించుకో. ఏముంది చెప్పు అక్కడ? అంతా ఏముంది చెప్పండి? బూడిద ప్లస్ బూడిద ఈజ్ ఈక్వల్ టు బూడిద. ఏం చూపించుకోవాలి చెప్పు నువ్వు? ఏం చూపావు? ఇదిగోమ్మా నేను ఇన్ని సంపాదించా. ఇది మొహమాటం. మనం చూసారు మన కాన్సెప్ట్, మన గురి, మన ఆతురత, మన తృష్ణ, మన తప్పిక, మన ఆకలి. అసలు చెప్పాలి, నా ప్రాణం ఆత్మల సంపాదన. తప్పించుకోవాలి. తిను, త్రాగు, సుయించు. అతని ప్రాణం అయిపోయింది. మన ప్రాణం ఎంత కొట్టుకోవాలన్న గుండె ఈరోజు చెప్తాను మీ అందరూ చూడండి. గుండె లబ్ డబ్ కాదు కొట్టుకోవాల్సిన రోజు. ఈ రోజు చెప్తున్నాడు దేవుడు, గుండె ఆత్మలు కొట్టు. ఒకరోజు గుండె ఆగిపోవాలి అంతే. ఆత్మల చప్పుడుతో నీ గుండె ఆగితే డైరెక్ట్ గా పరలోక రాజ్యంలో ఒక మంచి కిరీటాన్ని, నీతి కిరీటాన్ని దేవుడు నీ మీద పెట్టకపోతే నిజంగా. పౌలు గారి గుండె డబ్బు కాదు కొట్టుకుందని,
పుట్టినా సరే ఆత్మలు ఆత్మలు, పొరలతో పుట్టిన ఆత్మలు ఆత్మలు, చలేస్తుంది దుప్పటి లేకపోయినా ఆత్మలు ఆత్మలు, ఆహారం లేదు తిండి లేదు ఆత్మలు ఆత్మలు, అది పైన అసలు ఎంతో భయంకరంగా వాళ్ళందరూ తల మీద రాడేశారు ఆత్మలు, ఇలా ఆత్మలు 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 ఆత్మలు, అయ్యో అనేక ఆత్మలు కావాలి ప్రభువా అని చివరిగా ఆ పిలుపుతోనే ఆయన చనిపోయాడు. నిజంగా ఎంత ఆతురత చూశారు ఈరోజు. అట్లాంటి పిలుపు, అట్లాంటి ఆక్రందన, అట్లాంటి ఆతురత నాకు నీకు మనకి ఎందుకు ఉండలేదు అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. అపొస్తలుల కార్యాలలో ఇందాక చెప్పినప్పుడు దేవుని యొక్క ప్రభావం ఎంతగా ప్రదర్శిస్తారా, ఎన్ని ఆత్మలమ్మా ఎన్ని ఆత్మలు. నిజంగా నేను వెళ్ళి ఇంట్లో అలా బీరువా ఓపెన్ చేయగానే నిజంగా ఒక ర్యాక్లో డాక్యుమెంట్స్ కనపడతా ఉన్నాయి, ఒక ర్యాక్లో బంగారు బిస్కెట్లు కనపడుతున్నాయి, ఒక ర్యాక్లోనేమో నిజంగా 500 రూపాయల నోట్లు, ఒక ర్యాక్లోనేమో వెండి బంగారం. అనగా అమ్మో 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 ఎన్ని లక్షలు ఎన్ని లక్షలు ఎన్ని లక్షలు. అసలు దానికంటే అయ్యో మందిరంలో నువ్వు తీసుకొచ్చిన ఆత్మలు అమ్మో 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 ఎన్ని ఆత్మలు ఎన్ని ఆత్మలు ఎన్ని ఆత్మలు. చెప్పండి, నశించిపోయే ఆత్మలు ఎన్ని? నశించిపోయే ఆత్మలు ఎన్ని చెప్పండి? ఆన్సర్ చెప్పంటారా? నశించిపోయే ఆత్మలు ఏంటంటే ఆన్సర్ నేను ఎలా రాస్తున్నా, నశించిపోయే ఆత్మలు ఎన్నో. రక్షించబడిన ఆత్మలు ఎన్ని? రక్షించబడవలసిన ఆత్మలు ఎన్ని? ఎన్నో. ఇప్పుడు రక్షించబడిన ఆత్మలు ఎన్ని? కొన్ని. రక్షించబడిన ఆత్మలు కొన్ని, ఇంకా రక్షించబడవలసింది ఎన్నో. నీ జీవితంలో ప్రభు నిన్ను సంధిస్తూ ఇప్పటి వరకు నువ్వు చేసిన సేవ, ఇప్పటి వరకు నువ్వు రక్షించిన ఆత్మలు చాలా చీప్, చాలా తక్కువే. ఇంకా రక్షించబడవలసింది, ఇంకా నీ ద్వారా అనేక కార్యాలు దేవుడు చేయాలని, ఇంకా నీ ద్వారా ఎన్ని ఆత్మ రక్షించాలంటే ఎన్నో ఉన్నాయి రక్షించాల్సింది. అందుకే ప్రభు అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఈ మాట గట్టిగా పట్టుకొని ఇక బయలుదేరాను. పిడికలు విత్తనాలు చేత పట్టుకు వెళ్ళేటప్పుడు ఆత్మల సంపాదకులు పిడికలు చేత పట్టుకో ఎలా వెళ్తావో తెలుసా? ఏడ్చుచు కన్నీళ్లు గారుస్తూ భారంతో బాధ్యతతో ఆసక్తితో ఆతురతతో. 5వ పాయింట్ ఏంటి తెలుసా? 5వ పాయింట్ ప్రసవ వేదనతో. ప్రసవ వేదన పడాలి, మామూలు కాదు. ప్రసవ వేదన అంటే ఎట్ట పడతారు తెలుసా? ఒకసారి మీరు డెలివరీ అయ్యే ఒక స్త్రీ దగ్గర తీసుకెళ్ళాలి మేము. ప్రసవ వేదన అప్పుడే కావుతున్న అమ్మాయికి ఫ్రీ డెలివరీ, సిజేరియన్ కాదమ్మా, ఫ్రీ డెలివరీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీరు ఆ డోర్ పక్కన నుంచి చూడండి, ఆ అమ్మాయి పెయిన్స్, ఆ అమ్మాయి నొప్పులు ఎలా చెప్పండి. అబ్బో 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 అబ్బో, అసలు ఎంత భయంకరంగా చెప్పినాం. విచిత్రం చెప్పనా, అమ్మాయి నీకు కవలకల్లు పుట్టారమ్మగానే అమ్మయ్యా ఏమైపోయినాయి ఆ నొప్పులు, ఏమైపోయినాయి ఆ బాధలు, ఏమైపోయినాయి ఆ వేదనలు. మేము ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే చాలా ఆశ్చర్యమైన విషయం జరిగింది. ఏంటో తెలుసా? ఒక అమ్మాయికి పెయిన్స్ వచ్చి పుట్టాపుట్టిన హాస్పిటల్ తీసుకెళ్లారు. లోపల పెయిన్స్ పడతామంటే అసలు వాడు అని చెప్పు పక్కన జరుగుతుంది భయంకరంగా, చాలా భయంకరంగా, మామూలు కాదు. వాడిని నరకాలి, పోయాలి, ఇట్లా ఎన్ని మాట్లాడో తెలుసా? అమ్మ అని నిజంగా అవంగానే మన భార్య భర్త ఇద్దరు పిల్లలు చూసుకుంటారు. అదే అక్కడ మీకు చూసారా, మీకు ఆత్మను సంపాదించినప్పుడు ఆ స్ట్రగుల్ ఉంటుందమ్మా, ఖచ్చితంగా స్ట్రగుల్ ఉంటుంది. దేవుడు నిన్ను బాగా పెచ్చని సంధిస్తాడు. సంధించినప్పుడు అసలు ఎంత ప్రసవేదన అంటే అసలు ఊపిరి తీసుకో అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. నిజంగా చోట్ల పడిపోతుంది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అంతగా నశించిపోయి ఆత్మ కొరకు నిజంగా నువ్వు ప్రసవేదన పడుతున్నావు. మీకోసం బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాశాడు. సియోనుకు ప్రసవేదన నేను కలగజేసి, ప్రసవేదన కలగజేసి బిడ్డలను ఇవ్వక మానతానా, పుట్టించి నేను గర్భమును మూసేదనా. నీకు ప్రసవేదన వచ్చిందంటే దాని అర్థం తెలుసా? ఆత్మ కనడానికి రెడీగా ఉంది, ఒక ఆత్మ సభ రెడీగా ఉంది. ఒక వ్యక్తి గురించి నీకు భారం వస్తుందంటే, బాధ్యత వచ్చిందంటే, ఆతురత పడుతున్నావంటే, ఆసక్తి పడుతున్నావంటే, ప్రసవేదనతో కన్నీళ్లు ఏడుపోతుందంటే ఇక లైఫ్ తిరిగిపోతుంది. ఇది ఇక నువ్వు ఆత్మ సంపాదకుడు అయిపోయావు, డౌట్ లేదు దాంట్లో. ఈ మాట మీకు అర్థమవుతుందో తెలియదుగా. నిజంగా అట్టి పరిస్థితులు కూడా మనం ఎలా సువార్త చేయాలి అంటే ఒక మాట చెప్పండి అమ్మా, ఏడ్చుచు కన్నీళ్లు విడుచు. వీడి గురించి చెప్పాలంటే ఇర్మియా చాటుగా ఏడ్చాడంట, కుమిలి. అసలు మేకాని భక్తులు అయితే లోపల మురిగాడు. హబక్కుకు అయితే వాళ్ళన్నీ ఎర్రగైపోయినాయి అంట. అప్పొస్తలుడైన పౌలు అయితే 1 సంవత్సరం కాదు 3 సంవత్సరాలు రాత్రి మొదలు ఏడుతూనే ఉన్నాడంట. అసలు యేసు ప్రభు అయితే అమ్మ ఎంత ఏడ్చాడు తెలుసా? మహారోదనతోనూ విలాపముతోనూ కన్నీళ్లతో అన్నాడు బైబిల్లో. చూడు అందరూ ఏడ్చున్నాడేనమ్మా. అసలు ఒక్కొక్కరు ఏడ్చారు చూడండి. అసలు బైబిల్ ఎంత ఆశ్చర్యంగా ఉందంటే నిజంగా మనకు ఆ ఏడుపు ఎందుకు రావట్లేదు, ఆ కన్నీళ్ళు ఎందుకు రావట్లేదు? అందుకని
ఇది ఎన్నో 4వ పాయింట్. మొదటి పాయింట్ ఏంటి తెలుసా? ఎవరు ఆత్మ సంపాదకులు అంటే సువార్థికులు, సేవకులు, విత్తువాడు. మరి వాళ్ళ చేతుల్లో ఏమున్నాయంటే విత్తనాలు ఉన్నాయి. మూడవది ఎన్ని ఉన్నాయి విత్తనాలు? పిడికెడు. తర్వాత ఎలా విత్తాలి? ఆ విత్తనాలు ఏడ్చొచ్చు, విత్తుతూ. ఇప్పుడు చదవండి జాగ్రత్తగా. ఏమి జరుగుతుంది? 5వ పాయింట్. ఏమి జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందంటే 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఏం జరుగుతుందంటే 1 పంట కోయుట, 2 పనలు మోసుకొని వచ్చుట. 2 పాయింట్లు నోట్ చేయాలి. పంట కోయుట, పనలు మోసుకొని వచ్చుట. మళ్ళా చెప్తున్నా, పంట కోయుట, పనలు మోసుకొని వచ్చుట. ఎవరైతే ఆత్మ సంపాదకులుగా ఉండి ఆ విత్తనాన్ని వీటికడి విత్తనాలను చేత పట్టుకొని ఏడ్చొచ్చు, కన్నీళ్లు విడుస్తూ, అదిగో భారంతో, బాధ్యతగా, ఆసక్తిగా, ఆతురతో, ప్రసవ వేదనతో అలా ముందుకు వెళుతూ ఉంటారో నెక్స్ట్ జరిగేది ఏంటో తెలుసా? పంట కోసుకుంటారు. పంట కోస్తారు ఖచ్చితంగా. వెంకటాపురంలో అమ్మమ్మ పంట కోయాలి. ఏముంది? ముందుంది. వయసు అయిపోయింది అనుకుంటారా? అమ్మమ్మ గురించి తక్కువ అంచనా వేద్దామని. అమ్మట కనపడుతుంది, మామూలు కాదు. ఆమెకోసారి కూర్చోలేదు, నిలబడలేదు, మాట్లాడలేదు, చెవికి వినపడదు. కానీ ప్రార్థన ఎంత గంభీరంగా చేస్తుంది అమ్మమ్మ. మామూలుగా ఎన్ని ఆత్మ సంపాదించింది ఇప్పటికి వెంకటాపురంలో. దేవుడు ఎంత కృప చూపించాడమ్మ. నిజంగా ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు అనేకమైన వచ్చినప్పటికీ నిజంగా ఆమె ఆస్తులు గీస్తుల గురించి చూడలేదు. కానీ దేని గురించి చూసి చెప్పండి? ఆస్తులు, ఆ ఆత్మల కోసం అనేకమైన పోగొట్టుకుంది. ఇంకా పోగొట్టుకుని రెడీగా ఉంది. ఇంకా చెప్పాలంటే తానే దేవునికి ఏం చేసుకుని చెప్పండి? సమర్పించుకున్నాను. ఈరోజు కూడా చూడండి, రాలేని పరిస్థితులు అక్కడి నుంచి వచ్చి ఫస్ట్ ప్రార్థన ఆమె చేయించాలనిపిస్తుంది. నాకు ఎందుకు మరి వెంకటపైన అమ్మతో చేయించాలనిపిస్తుంది. ఎందుకంటే గద్గత స్వరంతో మరి ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాడు అనిపిస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఏదో పంట కోసుకోవాలి, పంట కోసుకున్నా ఇంకా కోసుకోవాలి. చెట్టు కాయలు ఎన్ని ఉన్నాయమ్మా? చెట్టుకి మొత్తం 10,000 కాయలు ఉన్నాయంటే ఎన్ని కోసుకున్నా? 10 కాయలు కోసుకున్నాం. 10,000 కాయలు చెట్టుకు పెడితే ఎన్ని కోసుకున్నారు? 10. ఇంకెందుకు కోసుకోవాలి కృష్ణ బ్రదరు? లెక్కల్లో తేడా లేకుండా చెప్పండి. 10,000 కాయలు 10 కాయలు కోసారు. ఇంకెన్ని ఉన్నాయి చెప్పండి? 9,990. అంటే కోసిన కాయల కంటే కొయ్యాల్సిన చాలా ఉన్నాయి. కంగారు పడద్దు. పంట కోస్తారు, అయితే ఖచ్చితంగా కోపిస్తాడు. 10 కోసినోళ్ళు అన్ని సర్వశక్తి గల దేవుడు కోయిస్తాడు, డౌట్ లేదు. ఇక మన ఊళ్ళో చాలా కోసుకోవాల్సిన చాలా ఉన్నాయేమో. కాయలు కొన్ని పచ్చి ఉన్నాయి, కొన్ని పులిపై ఉన్నాయి, కొన్ని ఒకరై ఉన్నాయి, కొన్ని ఎటువంటి చేదు ఉన్నాయేమో, పులిపోయి ఉన్నాయి, కొన్ని పరిపక్వానికి వచ్చిన ఉన్నాయి, కొన్ని తినడానికి భలే ఉన్నాయి. ఏం కోసుకుంటారమ్మా? ఏం కోసుకుంటారు? అడగండి. పరిపక్వమైన తినడానికి తిన్న సఖ్యం కానీ కదా ప్రభా, తినవలసినవి నీకు ఉపయోగపడే పళ్ళు మాకు ఇవ్వండి ప్రభా అని అడిగినాము. పులిపోయిన పళ్ళు కోసం ఉపయోగం అవుతాయా? అవన్నీ దేవుడు వాళ్ళకి అప్పచెప్తాడు. నాశనానికి అప్పచెప్పాడు. కొంతమంది ఉన్నారు మంచిగా అప్పచెప్పుడు. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారందరూ వస్తారని దేవుడు చెట్టుకునే అంటే అన్ని ఒక రకంగా ఉండవు. ఒకటి పెట్టుకోండి. అందుకే ప్రభా నేను కొయ్యాలయ్యా, పంట కొయ్యాలి ప్రభా. ఏం పంట కోస్తామా? వెళ్తున్నారు, పొడవలు పట్టుకుని వెళ్తున్నాను. మనోడు ఉదయాన్ని వెళ్ళి సాయంత్రం 5 తెచ్చుకుంటాను. కోసి 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 చేతులు హాస్పిటల్ ఉంటాను వెళ్ళి. ఏం కొయ్యాలి మనం చెప్పండి? కోసే పొడవలు పొదుపు పెట్టుకున్నారు లేదా? పొడవలకు పొదుపు పెట్టుకున్నారు. ఒక ఆటోకి 8 మంది అయితే 12 మంది ఎక్కుతున్నారు, 15 మంది ఎక్కుతున్నారు, ఏళ్ళ పడుతున్నారు, పడిపోతుంది, అప్పదిపోతున్నారు. ఆ కోసేటప్పుడు కడుదలు పడిపోతున్నారు, చేతులు కోసుకుంటున్నారు, పడిపోతున్నారు, అయినా పోతానే ఉన్నారు. చెయ్యి తగి రక్తం వచ్చినా సరే మళ్ళా దానికి చీర దించి పట్టుకుని మళ్ళా పోతున్నారు. మళ్ళీ పొద్దునే వెళ్తున్నారు, పెద్దనాడు వెళ్తున్నారు, చీకటి వెళ్తున్నారు, సాయంత్రం కోసుకున్నారు. ఓ నిజంగా కోతలు వచ్చినప్పుడు ఏం కోసుకుంటారు? కోతలు వచ్చిన బాగా కోసుకుంటారు, డబ్బులు బాగా కోసుకుంటారు. అంటే మీరు కోసుకుంటారని నేను అనట్లేదమ్మా. నిజంగా నేను అనేది నా కాన్సెప్ట్ ఏంటంటే ఆత్మలో కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ఆత్మల పంట పోయాలి. ఆత్మల పంట చూసారా? అదే ఆత్మాభిషేకము దయచేయుము, ఆత్మాభిషేకము దయచేయుము, ఆత్మల పంటను సమకూర్చుము, నీ ఆత్మల పంటను సమకూర్చుము. ఆత్మల పంటను మాకు సమకూర్చయ్యా. ఎండిపోయిన లోయలో ఎన్నో ఎముకలు ఉన్నాయి. నరపుత్రుడా, ఇవి బ్రతకగలవా? అది నీకే తెలియదు ప్రభా. అయితే నువ్వు మాట్లాడయ్యా. ఏం మాట్లాడమంటావంటే అవి లేచి నిలబడాలని మాట్లాడు నాయన. నా వల్ల కాదు ప్రభా అనొద్దు, మాట్లాడు. అలాగే ప్రభా, ఎండిపోయిన ఎముకలారా లేచి నిలబడండి అనగానే వెంటనే ఎండిపోయిన ఎముకల్లో జీవం వచ్చి ఒక్క
ఒక్కసారిగా అలా నిలబడితే యెహెజ్కేలు భక్తుడు స్టన్ అయిపోయాడు. దేవుడు నిన్నే వాడుకుంటాడు. నీ నోటిని వాడిగల ఖడ్గంగా వాడుకుంటాడు. నీ నోటిని ఆయన బోరగా వాడుకొని నశించిపోయి ఆత్మను వెరగొట్టి నరగొట్టి విరచి వంచి మరచి ఈ మనల్ని కూర్చొని పెట్టకపోతే అన్నాడు నిజంగా. అయితే అట్లాంటి ఆత్మ సంపాదకంగా నన్ను ఉంచు ప్రభా, నన్ను చేయి ప్రభా, నన్ను తయారు చేయి ప్రభా, లేదంటే నేను ఈ ఊర్లో ఉంటే ఎందుకు ప్రభా అని ఎందుకు అడగలేకపోతున్నాం మనం, ఎందుకు బోధలేకపోతున్నాం దేవుని దగ్గర. ఏం జరుగుతుందో తెలుసా? కన్నీటితో, వేదనతో, ప్రసవ వేదనతో, ఆసక్తితో, ఆదరతో బాగా ఆ పిడికలు విత్తనాలు చేతపట్టుకుని వెళితే ఏం జరుగుతుందో నెక్స్ట్ మినిట్ లో 100% పంటను ఏం చేస్తారు తెలుసా? మీరు కోసుకుంటారు. పంట కోయబడుతుంది. పంట కోయటమే కాదమ్మా, దానికి ఎన్నే పంట తెలుసా? పనలు మోసుకొస్తారంట. పనలు ఆ పంట కోసేటప్పుడు, ఆ పనలు మోసుకొచ్చేటప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పే ముందు ఏం కోసుకుంటారు? పనలు. అబ్బా ఎన్ని పనలు! విత్తనం వేసేటప్పుడు లేదే, చెట్టు పెరిగేటప్పుడు లేదే, కాయలు పూతలు పింద కాయలు అలా కోసుకునేటప్పుడు అబ్బా ఇప్పుడు రైతు అనుకుంటాడంట ఇవన్నీ అమ్ముకుని ఎన్ని డబ్బులు అవుతాయో, ఇన్ని ఆత్మను సంపాదిస్తే అక్కడ ఎంత ప్రతిఫలం వస్తుందో, ఎంత ప్రతిఫలం చేతి నిండా సంపాదిస్తున్నా, డే అండ్ నైట్, పగలు రాత్రి గ్యాప్ లేకుండా ఎన్నో చేస్తున్నాను ప్రభా. ఎన్ని డబ్బులు అవి పక్కన పెడదాం ప్రభా. ఎన్ని ఆత్మలు సంపాదించుకున్నాను, నాకు ఎంత ప్రతిఫలం ఉంటుందో. ఏసైనా నాకు ప్రతిఫలం ఇవ్వకపోయినా పర్లేదు ప్రభా, నీ కొరకు నేను ఖర్చు చేసుకుంటాను ప్రభా. నన్ను నేను ఏర్పరచుకున్నాను ఒక కోవిత్రాగా నీ కొరకు ఆరిపోయి కరిగి ప్రభా నా జీవితానికి సమర్పించేస్తానయ్యా అని ఒక తీర్మానం మనం ఎందుకు కలిగి ఉండలేకపోతున్నామమ్మా? ఒకసారి ఆలోచించండి. ఇక చావైనా బ్రతుకైనా ఇక నా జీవితం నీకు అంకితం ప్రభా, నువ్వు ఎలా వాడుకో ప్రభా అని నిన్ను నువ్వు దేవునికి అలా సాక్రిఫికేషన్ చేస్తే ప్రభు ఎంత చక్కగా వాడుకుంటాడు తెలుసా? సమయం లేదమ్మా, నేను అందుకే చెబుతాను. ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది నేను చెప్పే మాట కాదు, వాస్తవం ఇది నేను చెప్పాల్సిన మాట కాదు. ఎందుకంటే సమయం చాలా మీరు అనుకుంటారు, అసలు సమయం చాలా పొట్టువని గతించుకోవాలి. బైబిల్ చెబుతుంది చాలా స్పష్టంగా, చాలా తక్కువగా ఉంది సమయం. ఇంకా అయిపోయింది, ప్రభు సమీపంగా ఉన్నాడు, సమయం సమీపించినది. ఇంకెప్పుడమ్మా మనం చేసేది? ఒక ఆయన అన్నాడంట, నీకు గాజులు తీసుకొస్తా అన్నాడంట. వాళ్ళ ఆవిడకి గాజులు తీసుకొస్తా రోజు చెప్పేవాడంట. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ ఆవిడ చనిపోయిందంట. అప్పుడు ఆ శవం మీద తీసుకెళ్ళి గాజులు తీసుకొచ్చి అప్పుడు పెట్టి ఆమెని శవం ఆ బాడీ కూర్చోబెట్టాడు. ఏమని ఏడ్చాడు తెలుసా? బతుకున్నప్పుడు గాజులు కొనిపెట్టలేకపోయాను, అయ్యో అని ఏడ్చి ఆ గాజులు ఆ బాడీ మీద పెట్టి సమాధి చేశాడంట. నిజంగా అప్పుడు బాగుందా లేదు చెప్పండి? ఇంకెప్పుడమ్మా మనం ఎప్పుడు చెప్పండి? అంతా అయిపోయిన తర్వాత మనం చేయలేమమ్మా. మన ఏసీ ఎంత అంటే చాలా డౌన్ అయిపోతుంది. అధిక బలం ఉంటే 70 చూస్తారా, 70 ఎందుకంటే ఎక్కువ ఉంట్లా, అది కూడా ఆయాస్తారు. ఎప్పుడు ఏదో మూలు దేవుడు ఒంట్లో ఓపిక ఇస్తున్నాడు. ఓపికంతా లోకంలో ఖర్చు పెట్టేస్తున్నాం మనం, లోకానికి దాసరం. అందుకే అంటాడు ఒక మంచి భక్తి ఏమన్నాడు తెలుసా? మనం అంటే నిజంగా విచిత్రం చెప్పిన ఒక కొవ్వొత్తిని వెలిగించంట. ఒక కొవ్వొత్తిని వెలిగిస్తాం కదా, వెలిగించడం రైట్ ఎందుకు కదా. ఆ వెలుగుని ఏం చేస్తామంటే లోకానికి ఉపయోగిస్తామంట. తర్వాత కొద్ది దినానికి ఏమవుతుంది? ఆరిపోయింది. కొవ్వొత్తంతా కరిగి ఆరిపోయిందిగా. ఆరిపోయినప్పుడు ఏమొచ్చింది చెప్పండమ్మా? ఆ వెలుగేమో సైతానికి ఇచ్చి ఆ పొగ మాత్రం దేవుడికి ఇస్తామంటమ్మా. మీకు అర్థమైందమ్మా పాయింట్? ఆ మంట, ఆ వెలుగేమో సైతానికి, అంటే లోకంలో నీ పనులు చేసుకో బాగా, దేవుడి పనులు అసలు చేయొద్దు. ఓకే, అయితే కింద ఆరిపోయిందిగా, ఇక నీ జీవితం కానీ పాడాల్సి అవుతావు. ఇక ఇంత కోళ్ళు ఇంత పని పెట్టి పాడలేవు, పాటలు ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, ఇద్దరికి వేసుకోమని చెప్పలేవు. ఆ సమయంలో నేను నీ కోసం వాడబడతాను ప్రభా అంటే పొగ కావాలా? అసలు ఆ పోతే ఎవరిది? దేవుంది. సైతానికి పెట్టేసి చివరికి పొగిస్తావా? ఎప్పుడమ్మా ఇంకేం నీ జీవితం దేవునికి సమయం లేదని చెప్పేసి ఏం వెళ్తున్నావు ఇటు జాగ్రత్త. నువ్వు దేవుడు నీకేం చేస్తాడు నాకైతే తెలియదు, కానీ నీ పట్ల దేవునికి మంచి ప్లాన్ ఉందాం చెబుతున్నాను కదా. ప్లాన్ లేకపోతే ఇప్పుడు కూర్చోవు, ప్లాన్ లేకపోతే ఈ విధంగా రావు, ప్లాన్ లేకపోతే దేవుడిని నడిపించడు. నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి చెందుమని ఈ మాట నీకు దేవుడు ఎవడు ఖచ్చితంగా. దేవుడు ఎందుకు చెప్పిస్తాడు నాకు తెలియదు, గుర్తుపెట్టుకోవాలి. పంట కోసుకుంటారు, ఏం జరుగుతుంది? నష్టమే జరుగుతాం. పంట కోసుకోవడం నష్టమా లాభమా? పనులు మోసుకోవడం లాభమా నష్టమా? అందుకే చివరి పాయింట్ చెప్పేస్తాను. చివరి పాయింట్ ఏంటో తెలుసా? మనం ఏం చేస్తామో తెలుసా? అప్పుడు కోసుకున్న తర్వాత ఏం చేస్తామో తెలుసా? మనం ఏం చేస్తూ కోసుకుంటాము, ఏం చేస్తామో తెలుసా? అక్కడ 2 పాయింట్లు ఏంటో తెలుసా? సంతోష గానము చేయించు. సంతోష గానం. ఆహా చూసారు, అంతకుముందు ఏడ్చావు, కన్నులు కార్చావు, ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? సంతోషంగా అంటారు.
ఉత్సాహగానము చేయుదము మన ఉత్సాహగానం, సంతోషగా, నీవేనా సంతోషగా. ఎంత ఆశ్చర్యంగా, ఎంత చక్కటి గానాలమ్మా, ఒకసారి ఆలోచించండి. ఎంత సంతోషమో. పౌల్ గారు అక్కడ ఎట్లా ఉంటాడు చెప్పండి. పౌల్ గారు ఎంత సంతోషం, ఏమన్నా తెలుసా? నా పరుగు కడ ముట్టించింది, ఇక మీద నీతి కిరీటం ఉంచబడినది. నిజంగా ఒకసారి ఆలోచించండి. అందుకని ఈ సంవత్సరం ప్రభు చెప్తా ఉన్నాడు మనతో, ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొందాలి, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. ఇప్పుడు చెప్పండి, ఈరోజు మన పాయింట్ ఏంటి తెలుసా? ఆత్మల సంపాదనలో మనం ఫలించాలి, ఆత్మల సంపాదనలో అభివృద్ధి చెందాలి. ఈ సంవత్సరం మన ఆత్మలో నెక్స్ట్ ఇదే మళ్ళీ మీటింగ్స్, మళ్ళీ ఆ మీటింగ్స్కి ఏమో చెప్పండి అమ్మా. 1+1, 1+2, 1+3, 1+1, 1 -1 0. ఇది తెలుసా? నెంబర్ సిస్టమ్ లైన్ మా పిల్లలు తెలుసు. నెంబర్ సిస్టమ్ మధ్యలో 0 ఉంది, మధ్యలో 0. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి -1, -2, -3, -4 అటు వెళ్ళి 1 +1 +2 +3 +4. ఇప్పుడు మధ్యలో 0. ఈరోజు అడుగుదాం ప్రభు, ఏం తెలుసా? అయ్యా మేము 0లో ఉన్నాం ప్రభు, మేము 0లో ఉన్నాం. అందరూ 0 దగ్గరికి వచ్చేద్దామమ్మా. ఎవరైనా 3 దగ్గర ఉన్నారా? 3 దగ్గర రా, వెనక్కి రా. ఎవరైనా -3లో ఉన్నారా? రా నువ్వు కూడా. నువ్వు -3లో ఉన్నా, నువ్వు 1+3లో ఉన్నా, 0 దగ్గర రావడం ఈజీయే కాదా? ఇప్పుడు 0 నుంచి 4కి వెళ్ళాలంటే కష్టమే, 0 నుంచి -4కి వెళ్ళాలంటే కొంచెం కష్టమే. కానీ 0లో ఉంటుంది గొప్పదేగమ్మా. కాబట్టి నువ్వు -3లో ఉన్నా, నువ్వు ఎంత బలహీనమైనా, నువ్వు +లో ఉన్నా, నువ్వు ఎంత బలవంతుడైనా సరే, నీ బలాన్ని వదిలిపెట్టు, నీ బలహీనతను వదిలిపెట్టి అందరూ ఎక్కడ రావాలి చెప్పండి? అందరూ ఎక్కడ రామ్మా? రండి. అందరూ ఎక్కడికి? హీరోలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 0 నుంచి ఎలా నువ్వు హీరో అవ్వాలంటే మీకు క్వశ్చన్ తెలుసా? ఆశ్చర్య విషయం చెప్పండి. కుడివైపున ఉన్న నెంబర్లన్నీ 1, 2, 3, 4 అన్ని గొప్ప నెంబర్లే కదా. అయితే 1, 2, 3 ఈ నెంబర్లో ఖచ్చితంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి చెప్పండి? నెంబరు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి కదమ్మా. పూర్ణ సంఖ్యలు అంటారన్నమాట, పూర్ణ సంఖ్యలు, హోల్ నెంబర్స్ అంటారన్నమాట. అంటే 1తో స్టార్ట్ అయ్యే నెంబర్లు ఉంటాయి, కానీ పూర్ణ సంఖ్యలు అంటే అర్థం తెలుసా? 0తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. అవి 0 ఉంటేనే పూర్ణ సంఖ్యలు. ఒకవేళ 0తో కాకుండా 1తో స్టార్ట్ అయ్యే సహజ సంఖ్యలు అంటారన్నమాట. వాటిని సహజ సంఖ్యలు. కానీ పూర్ణ సంఖ్యలు అంటే 0తో స్టార్ట్ అయ్యాయి అన్నమాట. కాబట్టి మనం కూడా ఈరోజు ప్రార్థన చేద్దాం. ఏమన్నా తెలుసా? ప్రభా, ఇక మేము 0 ప్రభా. ఆత్మల సంపాదన విషయంలో నేనైతే ప్రభుత్వం చెప్తున్నాను, నేను 0 ప్రభా, 0. ఇక రానున్న దినాల్లో మన దేవుడు ఏం చేస్తాడమ్మా? సర్వశక్తి దేవుడు హీరోలు. ఏమన్నా మీరు ఆత్మల సంపాదించే విషయంలో హీరోలు అవుదామని ఉందా మీకు? నిజం చెప్పండి, నిజంగా ఉందా? అయితే ఇప్పుడు వెంటనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. సువార్త అన్ని చోట్ల వ్యాపించాలి, అందరికీ ప్రకటించాలి. ఇది క్రైస్తవ సంఘం యొక్క బాధ్యత. ప్రార్థన